This conference will now be recorded. Okay. I'll start recording. Started now. Manadi ఏంటండి బ్యాచ్ నెంబర్ 618 July 5th కదా. Am I audible online students? నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుందా అనేది నేను టైప్ చేయాలి. వినపడకపోతే మీకు ఎట్లా చెప్తారు? చెప్పలేరు కదా. ఒకసారి పని చేయదు వెంటనే. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. వినపడుతుంది కదా? ఓకే, మీకు డౌట్స్ ఉంటాయి కదా జనరల్ గా, అవి అడగండి. ఇంకా 8 minutes టైం ఉంది మనం స్టార్ట్ చేయడానికి. మనం డిస్కస్ చేసింది ప్రాపర్టీ సెక్షన్. తర్వాత కాంటెక్స్ట్ గురించి ఏమన్నా డౌట్ ఉన్నా అడగండి. కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, కాంటెక్స్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్యూ డేస్ స్క్రీన్ షాట్ పక్కన పెట్టుకుని సెలెక్ట్ చేయండి. కొత్తగా ఏ రూల్ క్రియేట్ చేస్తున్నా మీరు కాంటెక్స్ట్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి. కాంటెక్స్ట్ లోనే మీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. కాంటెక్స్ట్ మిస్ మ్యాచ్ అవడం వల్ల రెండు రూల్స్ ని కంబైన్ చేసేటప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి కాంటెక్స్ట్ ప్రాపర్ గా స్క్రీన్ షాట్ పెట్టుకుని చేయండి 1 or 2 days. కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బిజినెస్ ని బట్టి అర్థమవుతుంది, నిదానంగా వస్తుంది, నో వరీస్. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? పాత క్లాసెస్, ఇంతకు ముందు క్లాసెస్, నిన్నటిది కాకుండా మొన్నటితో అంతకు ముందు రోజుతో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డౌట్ రావట్లేదంటే రీసెర్చ్ చేయట్లేదని అర్థం. మనం అర్థమైందా? ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అండి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నవ్వండి, లేదంటే తలకాయ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. సీరియస్ గా ఉండి నాకేం అర్థం కావట్లా. ఏంటండి? ఎక్కడ, దేంట్లో? క్లాసెసా? పేరెంట్ క్లాస్. డౌన్ ఆరోలు మీకు ఏం రావట్లేదు అంటున్నారా? డైరెక్ట్ గా రాదు, వ్యూ ఆల్ ఉంది కదా, అక్కడేనా మీరు అడిగేది? క్లాస్ నేమ్ దగ్గర. అవును, అవునవును. ఏం రావట్లేదు లిస్ట్. ఏమొస్తుంది? బ్రౌజర్ మార్చండి, అది మన ఇష్యూ ఏం కాదు. ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ ఇన్ క్రోమ్, ట్రై విత్ ఫైర్. క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఈ రెండింటినే ఇది వర్క్ చేయనప్పుడు, అది యూఐకి సంబంధించి మీరు క్రియేట్ చేయనిది ఏదైనా డౌన్ ఆరో కొడితే రాకపోవడము అలాంటి ఏమన్నా ఫైండ్ అవుట్ చేస్తే బ్రౌజర్ మార్చండి, ఇట్ విల్ వర్కౌట్ మోస్ట్లీ. అప్పుడు కూడా వర్క్ అవ్వకపోతే ఒకసారి సర్వర్ రీస్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సో అదే, మీరు మేబీ అసలు ఎడ్జ్ అయితే అసలు వాడద్దు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎడ్జ్ ఉంది కదా, అది పనిచేయదు, పెద్దగా ఏం వర్కౌట్ కాదు. కాబట్టి ఫైర్ ఫాక్స్ లో పనిచేయండి, క్రోమ్ లో పనిచేయండి, ఫైర్ ఫాక్స్ లో. హోమ్ వర్షన్ అట్లా ఉంటుంది కానీ, బట్ ఎంటర్ప్రైజ్ అలా ఏమో. ఓకే, ఇంకా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చాటింగ్ లో పింక్ చేయండి. త్రివేణి, ఉమేష్, వసంతి, వేణు, ఎవ్రీవన్. అయితే ఐ థాట్ ఆఫ్ గివింగ్ యూ సంథింగ్. నాకు ఈ లింక్ పంపించమని చెప్పాను నేను. How to restart the server అంటే ఎవడో. ఏంటంటే హౌ టు రీస్టార్ట్ ద సర్వర్. సర్వర్ రీస్టార్ట్ అంటే రీస్టార్ట్ బటన్ ఏ ఉండదు.
సింపుల్. మీ ల్యాప్టాప్ రీస్టార్ట్ చేయమంటే రీస్టార్ట్ ఆప్షన్ ఉంది, అట్లా ఇక్కడ ఉండదు. మీ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడమే రీస్టార్ట్. అట్లా షట్ డౌన్ కొట్టేసి మళ్ళీ స్టార్ట్. ఒకవేళ షట్ డౌన్ వర్కౌట్ కాలేదనుకోండి 2-3 సార్లు కూడా ఏం చేస్తారు, వర్క్ అరౌండ్ చెప్పా కదా, ఆ వర్క్ అరౌండ్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకా గూగుల్ ఫామ్ లింక్ మార్నింగ్ పెట్టావు కదా. ఓకే డన్. అది వర్షాభాయ్ అని పెట్టావా? నీ దగ్గర యాక్సెస్ ఉందా? ఓకే నేను చూసుకుంటాలే. 7-9 నుంచి పెట్టావు. ఓకే డన్. ఓకే సరే అయితే అలాగే అడగండి. ఇప్పుడు క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు. అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ అయినప్పుడు ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసిన కనబడతాయి. ఓహో అనేది మీరు చేసినాయా? మీరు చేసినాయి అక్కడ. మీరు ఏ అప్లికేషన్ లో అయితే క్రియేట్ చేస్తారో ఏదైనా ఆ అప్లికేషన్ లో మాత్రమే అవి కనపడతాయి, వేరే అప్లికేషన్ లో కనపడవు. ఓకే, వేరే అప్లికేషన్ లో ఓపెన్ చేసినా అవి అన్ఆథరైజ్డ్ అని వస్తాయి. ఏ అప్లికేషన్ రూల్స్ ఫ్రేమ్వర్క్ లో ఇంప్లిమెంటేషన్ లో ఓపెన్ చేయొచ్చు మీరు. ఓకేనా? ఇంప్లిమెంటేషన్ లో ఫ్రేమ్వర్క్ లో కనపడవు. అసలు ఏ కనపడట్లేదు అంటే వేరే అప్లికేషన్ అసలు కనపడవు. ఇంకో అప్లికేషన్ వచ్చి ఇక్కడ కనపడతాం కనిపించు. అడ్మినిస్ట్రేటివ్ లాగిన్ ఏంటంటే మీరు ఏ ఐడి పోయినా అది మాత్రం పోదు. ఓకేనా? డిఫాల్ట్ అప్లికేషన్కి ఇచ్చిన ఐడి అది మాత్రం పోదు. ఏ ఐడి పోయినా కూడా ఆ ఐడి మాత్రం పోదు. ఓకే, అంతే తప్ప దానికి ఏమి స్పెషల్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉండవు. అది ఇక్కడ ఏదైనా మర్చిపోయాం అనుకోండి, ఎన్ని మర్చిపోయినా అడ్మినిస్ట్రేటర్ మర్చిపోగా అక్కడ కొన్ని కనపడతాయి. అంటే డేటా అంటే మీకు టెక్నికల్ గా తెలియదు కాబట్టి ఓకే, కొన్ని మనకు అవసరమైన వరకు కనపడతాయి. అవి మనం అవసరం అయితే చూసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ కూడా ఒకటి వస్తుంది మనకి ప్రాక్టీస్ లో ఒక 2 నెలలకి. అంటే ఇక్కడ పోతే ఏంటి పరిస్థితి అన్నప్పుడు అక్కడి నుంచి చేయొచ్చు, దాన్ని రీస్టోర్ చేయొచ్చు. Okay, give me 1 minute. I am going to access your group 618 కదా. See, ఎవరైతే ఫీజ్ పేమెంట్స్ కంప్లీట్ చేసేసుకొని ఎన్రోల్ అయిపోయారో వాళ్ళు గ్రూప్ లో ఉండాలి. ఓకే, గ్రూప్ పేరు మేము రోజు మీకు పంపించేది గ్రూప్ లో కాదు, మెసేజ్ బ్రాడ్కాస్ట్ లో. కొంతమంది గ్రూప్ అంటున్నారు. గ్రూప్ అంటే తెలుసు కదా మీకు. గ్రూప్ అంటే అందరూ కనపడతారు, మీకు ఇంకొకళ్ళు కూడా కనపడతారు అక్కడ. ఓకే, బ్రాడ్కాస్ట్ లో అయితే మీకు ఎవరు కనపడరు. ఓకేనా? 618 ఆన్లైన్. నేను ఇప్పుడు ఏం చేశానంటే గ్రూప్ లో ఒక మెసేజ్ చేశా. ఐ విల్ పిన్ దిస్ మెసేజ్. ఓకే, పిన్ చేయడం ఎట్లా? పిన్ 7 days. ఓకే, పిన్ చేసా. మళ్ళీ 618 క్లాస్. ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. అంటే ఫ్రీ లింక్ ఇంకా ఎనేబుల్ లో ఉంది కదా. ఎన్రోల్ అయిన వాళ్ళు గ్రూప్ లో ఉన్నారుగా. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక ఓకే, ఒక ఆన్లైన్ లో ఉన్న వాళ్ళైతే ఇమీడియట్ గా క్లాస్ అయిపోగానే మీ డీటెయిల్స్ కావాలి అక్కడ ఫిల్ చేయండి. ఓకే, మీకు స్టూడెంట్ ఐడి జనరేట్ చేస్తారు. వి రిక్వెస్ట్ ఫర్ ఆల్ యువర్ డీటెయిల్స్. మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటి అన్నీ అడుగుతాం. ఓకే, అన్ని ఫిల్ చేయండి. ఎందుకంటే మాకు సెగ్రిగేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరు ఫ్రెషర్స్, ఎవరు ఎక్స్పీరియన్స్, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎప్పుడన్నా ఏదన్నా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఈజీగా కమ్యూనికేట్ అవడానికి కుదిరిద్ది. ప్లస్ ఇంటర్నల్ గా ఇక్కడ ఇన్స్టిట్యూట్లు ఏవై ఉన్నాయో అన్ని ఇన్స్టిట్యూట్లు యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీస్ వీ నీడ్ టు కలెక్ట్ యువర్ ఐడి. మీ ప్రెసెంట్ అడ్రస్ కావాలి, మీ పర్మనెంట్ అడ్రస్ కూడా కావాలి. దట్ ఈస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. ఖచ్చితంగా మేము సబ్మిట్ చేసేయాలి, వాళ్ళకి అడిగినప్పుడల్లా సబ్మిట్ చేయాలి. కాబట్టి అది కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఆ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని అక్కడ కనుక ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అని అడుగుంటే మళ్ళీ మీదే రెండోసారి రాయొద్దు దయచేసి. మీరు ఎమర్జెన్సీలో ఉంటే మీకే ఎలా కాల్ చేస్తాం? చేయలేం కదా. సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఎవరిది రాయాలి? మీ పేరెంట్స్ది రాయాలి, మీ బ్రదర్ది రాయాలి, ఎవరో ఒకరిది రాయాలి. ఓకే, మీదే మళ్ళీ రెండోసారి రాసి మాకు షాక్ ఇవ్వద్దు. ఓకే,
మీకే కాల్ చేయలేము మేము ఎమర్జెన్సీలో, ఎందుకంటే ఒకసారి అలా జరిగింది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు ఆ అబ్బాయి అసలు ఏమి రాయలేదు. వి డిడ్ నాట్ సీ దట్ టైం. అప్పుడు అంత కేర్ఫుల్ గా ఉండేవాళ్ళం కాదులే, కానీ అతనికి ఇక్కడ వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ పోలీస్ అతను ఫోన్ చేశాడు మాకు, మా దగ్గర లేదు. అంటే మాకు చాలా ప్రాబ్లం అయింది. ఓకే, బట్ యాక్చువల్లీ వీ షుడ్ హ్యావ్ బీన్ మోర్ రెస్పాన్సిబుల్. అక్కడి నుంచి మేము పర్టికులర్ గా చూసుకుంటున్నాం ప్రతి స్టూడెంట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్. ఓకే, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా ఓకే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ మాకు తెలిసి మీకు అంత అవసరం లేదు కానీ బట్ రాయండి, పర్వాలేదు. అడిగి ఉంటే క్లాస్ రూమ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే, వేరే ఫామ్ లో మళ్ళీ తీసుకుంటాం ఫిజికల్ గా. ఓకే, మళ్ళీ మీరు ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు దొరికితే మా పేరు చెప్పొద్దు, మేము ఇవ్వలేము. అర్థమైందా? ఓకే, మాకు ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, మళ్ళీ మా పేరు చెప్పి నేను హర్ష డ్రైవింగ్ స్టూడెంట్ అంటే ఆడి సర్టిఫికేట్ ఇవ్వమంటాడు. అంటే కోర్టుకి వెళ్ళకూడదు అంటే. ఓకే, ఇలాంటివన్నీ వస్తానే ఉంటాయి, మీకు తెలియదు కానీ మా పేరు మాత్రం చెప్పొద్దు. ఓకే, చిన్న విషయం అయితే పర్లేదు, మేనేజ్ చేసేయచ్చు, ఏం కాదు. ఓకే, మీకు ఎవరికైనా బస్ పాసులు కావాలి అట్లాంటి ఎలిజిబిలిటీ ఉంటే యూ కెన్ టేక్ ద ఐడి కార్డ్, లేకపోతే అంత అవసరం లేదు, ఇచ్చినా మీరు వేసుకోరని నాకు తెలుసు. ఓకే, సరే. Could you please tell the definition of section rule? Chepta, attendee, I will tell you in a minute. By every time login implementation application, it opens an app studio. అది ఎలా మార్చుకోవాలి? డేవ్ స్టూడియోకే వెళ్ళాలి మనం ఎక్కువ వర్క్ చేసేది. వి ట్రై టు లర్న్ బోత్ స్టూడియోస్. అసలు ఆ స్టూడియోస్ గురించి నేను చెప్తా. ఫస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత యూ విల్ గెట్ టు నో. మెసేజ్ ఫ్రమ్ పెగా ట్రైనింగ్ టు వాట్సాప్ గ్రూప్ కాదు మీకు వచ్చి ఇప్పటి వరకు మీకు ఏ మెసేజెస్ వచ్చినా 618 అనే గ్రూప్ ఉంటే అది గ్రూప్. మీరు ఫీజ్ పే చేసి ఉంటేనే గ్రూప్ లో ఉండుంటారు. మీకు ఏది వచ్చినా యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఇన్ అ బ్రాడ్కాస్ట్. మా వాట్సాప్ పనిచేయట్లేదు కాబట్టి వీఆర్ సెండింగ్ ఇట్ ఫ్రమ్ ద అఫీషియల్ వాట్సాప్ అకౌంట్. ఇంకా దానికి గ్రీన్ కలర్ రాలేదు. వీ విల్ గెట్ ఇట్ ఇన్ 2 to 3 days. అక్కడ నుంచి అఫీషియల్ వాట్సాప్ అకౌంట్, అది పెయిడ్ అకౌంట్ విత్ ఫేస్బుక్ తో అక్కడి నుంచి వస్తున్నాయి మీకు. ఎందుకంటే ఇది అది ఎక్కువ వాడం మేము, అది వేరే స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడతాము. బట్ వీ వాంటెడ్ టు యూజ్ దట్ బికాస్ అవర్ ఫోన్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, యాప్ రిసీవింగ్ మెసేజెస్. ఓకే, దట్స్ గుడ్, నో ప్రాబ్లం. మీకు అక్కడ హర్ష ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కనబడితే మందే. ఓకే, మీరు సేవ్ చేసుకోలేదు కదా, సేవ్ చేసుకోకపోయినా కాంటాక్ట్ నేమ్ లాగా ఎలా కనిపించింది అంటే అఫీషియల్ వాట్సాప్ అయితేనే కనిపించింది, వేరే ఏది కనపడదు. ఓకే, అట్లా నార్మల్ గా కనిపించింది కానీ నెంబరు అలా కనపడదు. ఓకే, సెక్షన్ గురించి చెప్తాను వినండి. నేను ఎక్కువ టైం తీసుకుంటున్నా, స్టార్టింగ్ డేస్ లో నిదానంగా వెళ్తాను, ఎందుకంటే మీకు బాగా రావాలి కాబట్టి. సెక్షన్ అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. సెక్షన్ ఈజ్ ఎ యూజర్ ఇంటర్ఫేస్ రూల్. దేనికోసం? ఒక స్క్రీన్ డిజైన్ చేయడానికి. పీజీ అడ్మిన్ ఎలా ఓపెన్ చేయాలో నేను చెప్పలా, తర్వాత వెయిట్ చేయండి. ప్రతిదీ నా కోసం వెయిట్ చేయండి, నేను వెళ్ళే వరకు మీరు వెళ్ళద్దు. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ డిజైన్ చేయాలి అంటే పెగాలో బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఏం క్రియేట్ చేయాలి? సెక్షన్ క్రియేట్ చేయాలి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఒక స్క్రీన్ క్రియేట్ చేయాలంటే సెక్షన్, ఒక వేరియబుల్ లాంటిది క్రియేట్ చేయాలి అంటే ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. అట్లా ఫర్దర్ గా మీకు ఒక పర్పస్ కి ఒక రూల్ ఇచ్చాడు వీడు. కానీ ఒక్క రూల్ తోనే మన బిజినెస్ రిక్వైర్మెంట్ అయిపోదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎట్లా అంటే ఒక్క ఐటెం తీసుకొని, ఒక ఇంగ్రీడియంట్ తీసుకొని మనం వంట ఎలా చేయలేమో అట్లాగే ఒక్క రూల్ తో రిక్వైర్మెంట్ కంప్లీట్ అవ్వదు. మిక్స్డ్ ఆఫ్ రూల్స్ తోనే రిక్వైర్మెంట్ అవుతుంది. అది మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఓకే, ఐ విల్ గో హియర్ నౌ. డెవ్ స్టూడియో అవన్నీ నేను తర్వాత చెప్తాను. నౌ యాప్ స్టూడియో గురించి ఈ రోజు ప్రాక్టికల్ చేద్దాం. ప్రాపర్టీస్ ఎలా క్రియేట్ చేయాలి, సెక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, దట్స్ ద ప్రాక్టికల్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్. ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలనేది చాలా ఈజీ, ఎక్కడ క్రియేట్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఏం చేద్దామంటే వీ వాంటెడ్ టు క్రియేట్. ఓకే, జస్ట్ ఆన్లైన్ లో నాయిస్ వచ్చే వాళ్ళు మ్యూట్ చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్, నేను మ్యూట్ చేస్తున్నా. ఇప్పుడు డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి మళ్ళీ మ్యూట్ చేయండి. ప్రాపర్టీస్ అండ్ సెక్షన్, దీనికి సంబంధించి ఏంటి ప్రాక్టికల్. ఇది అయిపోయినాక ఫర్దర్ గా థియరీ చెప్తా, మళ్ళీ వేరే రూల్స్. స్క్రీన్ డిజైన్ వరకు చేద్దాం మనం. ఓకే, సో మీరు ఎలా పెట్టుకోవాలంటే హెడ్డింగ్ వర్కింగ్ విత్ ప్రాపర్టీస్ అండ్ సెక్షన్ అని పెట్టుకోవాలి. వర్కింగ్ విత్ ప్రాపర్టీస్ అండ్ సెక్షన్, అది హెడ్డింగ్ అయింది. నేను చూపిస్తాను. ప్రతి రూల్ మీరు వర్క్ చేసేటప్పుడు ఆ రూల్ మీద చేస్తున్నారని తెలియడానికి హెడ్డింగ్ పెడతారు. ఇవ్వమ్మా. ఎంత మ్యాచ్ నెంబర్? 680. నాకు ఇవన్నీ గుర్తుండవు, నాకు పెగా తప్ప ఏం గుర్తుండదు.
ఓకే ఓకే, వర్కింగ్ విత్ ప్రాపర్టీస్ అండ్ సెక్షన్. మన రిక్వైర్మెంట్ ఒకసారి నేను చెప్తా వినండి. ఫస్ట్ నార్మల్ గా వినండి. వి వాంట్ టు క్రియేట్ వన్ స్క్రీన్, ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఏంటంటే కస్టమర్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేయాలి. వెబ్ ఫామ్ లో అది అడగాలి, ఈ డీటెయిల్స్ కావాలని. మనం ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగలుగుతాలి. సబ్మిట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆ స్క్రీన్ డిజైన్ చేయాలి. వాట్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్? ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, కావాలంటే మీరు ఫుల్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఏజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొన్ని మీకు ఎమ్మటే వచ్చాయి. ఓకే, ఇప్పుడైతే కవర్ చేయమంది. ఏజ్, జెండర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇంకా కావాలంటే ఐడి నెంబరు, ఇక ఇంతవరకు అయితే చేద్దాం. ఓకే, ఈ బేసిక్ ప్రాపర్టీస్ కాబట్టి మీరు ఒకటి రెండు రాసుకుంటే చాలు, మిగతా రాయాల్సిన పర్లేదు. కొన్నిసార్లు స్పెసిఫిక్ గా మీకు తెలియని ప్రాపర్టీ నేమ్స్ వస్తాయి, అప్పుడు అన్ని రాపిస్తాం. ఓకే, ఈ స్క్రీన్ డిజైన్ చేయాలి. ఓకే, వీ వాంట్ టు డిజైన్ ఎ స్క్రీన్ టు కలెక్ట్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఎ కస్టమర్. దట్స్ ద రిక్వైర్మెంట్. ఓకే, నేను మళ్ళీ చెప్పాలా, రాసేయచ్చా? మీరు రాసేయండి. ఒకసారి స్టేట్మెంట్ మళ్ళీ చెప్తా. క్రియేట్ ఎ స్క్రీన్ టు కలెక్ట్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఎ కస్టమర్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ సో ఆన్. మీ లాంగ్వేజ్ లో మీరు రాయండి, తప్పేం లేదు. ఓకేనా, డన్. ఓకే, క్రియేటింగ్ కస్టమర్, నేను వేరేలా రాస్తాను. డీటెయిల్స్ స్క్రీన్. ఒక స్క్రీన్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మీకు ఇది సెనారియో ఇచ్చాను అనుకోండి. ఐ వాంట్ టు క్రియేట్ ఎ స్క్రీన్ టు కలెక్ట్ కస్టమర్ డీటెయిల్స్. ఓకే, హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ దిస్? ఇదే సెనారియో క్వశ్చన్. ప్రతి రిక్వైర్మెంట్ ఒక సెనారియో అనుకోవాలి మనం. ఓకే, సో మీకు ఫస్ట్ రావాల్సిన ఐడియా, స్క్రీన్ కావాలి. స్క్రీన్ కావాలంటే సెక్షన్ కావాలి. సెక్షన్ లో కంట్రోల్స్ ఉంటాయి. కంట్రోల్స్ లో ఇచ్చిన డేటాని హోల్డ్ చేయడానికి ప్రాపర్టీస్ కావాలి. అంటే వాట్ ఆర్ ద రూల్స్ అనేది ఫస్ట్ మీకు ఐడియా రావాలి. ఏ రూల్స్ కావాలి? ప్రాపర్టీస్ కావాలి, సెక్షన్ కావాలి. సెక్షన్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ ని కంట్రోల్ కి మ్యాప్ చేయాలి. ఈ ఐడియాస్ మీకు రావాలి. ఓకేనా? దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ యూ కెన్ డూ దిస్. అంటే ఒకటి క్రియేట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి పెగాలో. చూద్దాం ఎలా అనేది. అన్ని వేస్ నేర్చుకుంటాం. ఓల్డ్ అండ్ న్యూ వర్షన్ ఎలా ఉంటుంది, అన్ని వేస్ నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. ఓకే, సో ఫస్ట్ థింగ్ టు ఇంప్లిమెంట్ దిస్, మీరు ఇంకా అయిపోయింది, మీరు చూడటమే, ఇక్కడ మీరేం రాసేది లేదు. టు ఇంప్లిమెంట్ దిస్ we need to create below rules. ఏంటి? ప్రాపర్టీస్ సెక్షన్. ఓకే, సో దిస్ వన్ ఫస్ట్ క్రియేటింగ్ ప్రాపర్టీస్ కి వెళ్తాను. ఓకే, అండ్ ఫస్ట్ నేను ఫస్ట్ నేమ్ ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను. బట్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ హియర్. ఓకే, సో we should create these rules under organization class and framework అప్లికేషన్ కాంటెక్స్ట్. ఎందుకు? అలా చూసుకోకూడదు. ఆర్గనైజేషన్ లో చేస్తే రీయూజబుల్ అయితే ప్రతిదీ ఆర్గనైజేషన్ లో చేయాలా అంటే కాదు. చూడండి, ఇక్కడ డేటా మోడలింగ్ చెప్తే మీకు అర్థం కాదు, కానీ ఇప్పుడు చూడండి, మీకు ఏ రిక్వైర్మెంట్ వచ్చినా ఇది స్క్రాచ్ ఫ్రమ్ ద బిగినింగ్ అయితే బిజినెస్ ని అర్థం చేసుకోవాలి. ఎన్హాన్స్మెంట్ అయితే ఆల్రెడీ సగం గోడ ఒకటి కట్టాడు కాబట్టి దాన్ని అర్థం చేసుకుని దాని మీద యాసిటీస్ గా కట్టేయడమే, అయిపోయింది. అది ఇంకా ఈజీ పని. ఇప్పుడు దీనికి కస్టమర్ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలంటే మీరు బిజినెస్ ఆలోచించండి. మన బిజినెస్ ఏంటి? ఆటో ఇన్సూరెన్స్. మెయిన్ ఫ్రేమ్వర్క్ ఏంటి? ఇన్సూరెన్స్. బిజినెస్ ఏంటి? ఆటో ఇన్సూరెన్స్. రేపు నేను హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి పెడతా ఇంప్లిమెంటేషన్. ఎల్లుండు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా పెడతా. హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టినా, లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టినా, ఆటో ఇన్సూరెన్స్ పెట్టినా, ఈ మూడు సిబ్లింగ్స్, ఒకదానికి షేరింగ్ ఉండదు. ఈ మూడిటికి పేరెంట్ ఏంటి? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. అంటే కస్టమర్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడం అనేది ఈ మూడు సిచ్యువేషన్స్ లో నాకు కావాలా, అవసరం లేదా అని ఆలోచించాలి. ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫ్యూచర్ లో తీసుకొచ్చినా కస్టమర్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడం అనేది అంతే ఉంటది కదా, మారదు కదా. అంటే దీనికి ఇంప్లిమెంటేషన్ కన్నా మోస్ట్ అప్రాప్రియేట్ పొజిషనింగ్ ఏంటి? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ వరకు అంతవరకు బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, క్లాస్ ఏంటి అనేది డిసైడ్ అవ్వాలి. క్లాసెస్ నేను చెప్పినట్టుగా నిన్న చెప్పినట్టుగా
నేను నిన్న చెప్పిన 3 levels తీసుకుందాం, మనం మాట్లాడదాం. ఓకే, ఐ విల్ గో టు అవర్ అప్లికేషన్ dymp@hdfc.com పాస్వర్డ్ రూల్స్. ఓకే, మన అప్లికేషన్కి వెళ్తా నేను. ఓకే, ఇక్కడికి వచ్చా. ఇది ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్. ఇట్లాగే ఇది ఆర్గనైజేషన్ క్లాస్. ఓకే, ఇలాగే ఇది వచ్చేసి ఫ్రేమ్ వర్క్ క్లాస్. గుర్తుపెట్టుకోండి, ఈ వర్క్ క్లాస్ లో క్రియేట్ చేస్తే దట్ విల్ బి యూజ్డ్, ఈ వర్క్ క్లాస్ లో యూజ్ అయింది. దీని కింద ఉన్న ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాసెస్ కూడా దీని నుంచి ఇన్హెరిట్ అవుతాయి కాబట్టి యూజ్ అయింది. కానీ ఈ హెచ్డిఎఫ్సి INSU లో యూజ్ అవ్వదు. ఎందుకని? దానికి పేరెంట్ కదా, అది చైల్డ్ లో ఉన్నది పేరెంట్ లోకి యాక్సెస్ అవ్వదు కదా. ఇక్కడ యూజ్ అవుతుంది FW లో కూడా. ఎందుకని? అది కూడా దీనికి పేరెంటే కదా. HDFC లో కూడా యూజ్ అవుతుంది, అది కూడా మైండ్ లో పెట్టుకోవాలి మనం. అంటే నేను HDFC లో క్రియేట్ చేస్తే అంటే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఎక్కడైనా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డివిజన్స్ లో కూడా యూజ్ అవ్వాలి. డివిజన్స్ కూడా కామనే అయితే ఆర్గనైజేషన్ లో పెట్టాలి. మళ్ళీ 2 డివిజన్లకి ఇది కామన్ కాదు. ఒక డివిజన్ కి వేరే, ఇంకో డివిజన్ కి, అంటే వర్క్ దాకా కూడా రావద్దు, డివిజన్ దగ్గర ఆగండి. సపోజ్ 2 డివిజన్స్ కి ఇది వేరే వేరే అంటే ఎక్కడ పెడతారు? ఆర్గనైజేషన్ లో పెట్టరుగా. ఆ 2 డివిజన్స్ లో పెట్టుకుంటారు సపరేట్ గా. అర్థమైందా? అసలు ఆ డివిజన్ నుంచి వచ్చిన యూనిట్ కే అంతవరకే అంటే ఆ యూనిట్ లో పెడతారు. ఇలా స్ట్రక్చర్ మీకు అర్థం కావాలి. ఓకే, మీరు ఇది ఎందుకు చెప్పానో కూడా చెప్తా నేను. ఇప్పుడు నేను క్రియేట్ చేసేది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో క్రియేట్ చేస్తా. ఇంప్లిమెంటేషన్ కాంటెక్స్ట్ కాకుండా ఫ్రేమ్వర్క్ యాప్ కాంటెక్స్ట్. మీకు ఇక్కడ వరకు ఏ డౌట్ రాదు, బానే ఉంది, పర్ఫెక్ట్. ఓకే, వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేనేం చెప్పానంటే ఆర్గనైజేషన్ క్లాస్ లో పెడదామని చెప్పాను నేను. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఉంది, వర్క్ ఉంది, ఇంప్లిమెంటేషన్ వర్క్ ఉంది. ఇంప్లిమెంటేషన్ వర్క్ వరకు ఐఎమ్ క్లియర్, దాంట్లో అవసరం లేదు పై లెవెల్లో పెట్టాలన్నది. మీకు ఇక్కడ డౌట్ వచ్చింది, ఆర్గనైజేషన్ క్లాస్ లో పెడితే ఏంటి, వర్క్ క్లాస్ లో పెడితే ఏంటి? వర్క్ లో పెట్టిన అన్ని ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాసెస్ లో యాక్సెస్ అయింది కదా. మరి అన్నప్పుడు ఆర్గనైజేషన్ లో ఎందుకు పెట్టాం? వర్క్ లో పెట్టుకోవచ్చు కదా అన్న డౌట్ మీ మైండ్ లో రావచ్చు. నేను ఎందుకు పెట్టట్లా వర్క్ లో? ఆర్గనైజేషన్ కింద వర్క్ లో పెడితే దాని డివిజన్స్ కి యాక్సెస్ అవ్వదు. ఇప్పుడు కస్టమర్ డీటెయిల్స్ అనేది ఎన్ని డివిజన్స్ పెట్టినా ఒకటైనా కాదా? కాబట్టి వర్క్ మోస్ట్ అప్రాప్రియేటా, ఆర్గనైజేషన్ మోస్ట్ అప్రాప్రియేటా? అందుకని ఈ సినారియోలో ఆర్గనైజేషన్ తీసుకున్నాం. అర్థమైనా మీకు? మరి డివిజన్స్ కి స్పెసిఫిక్ గా ఉండేది ఏంటంటే, ఇక బిజినెస్ స్ట్రక్చర్కి వెళ్ళిపోతే గానీ మనకు అది తెలియదు, మనం అంతవరకు మొత్తంగా వెళ్ళద్దు. కానీ ఈ పర్టికులర్ సినారియోలో కస్టమర్ డీటెయిల్స్ అనేది నేను కొత్తగా ఎన్ని డివిజన్లు పెట్టినా, కొత్తగా ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ వచ్చినా కస్టమర్ డీటెయిల్స్ మారదు. బేసిక్ డీటెయిల్స్ ఏముంటాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్, తర్వాత ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మా అయితే పాన్ కార్డ్ నెంబర్, ఇంకో నెంబర్, అలాంటి ఐడి, KYC ఏం మారవు ఎప్పటికీ. కాబట్టి ద మోస్ట్ అప్రాప్రియేట్ లేయరింగ్ పొజిషన్ ఈస్ ఆర్గనైజేషన్ ఈ సిచ్యువేషన్ లో. ఓకేనా? గుర్తుందా? ఇంకో విషయం మీకు చెప్తా, ఆర్గనైజేషన్ లో పెట్టినా ఇంప్లిమెంటేషన్ లో పెట్టినా పెద్ద తేడా ఏం లేదు. అంటే రీయూజబిలిటీ వైజ్ మారిపోద్ది, యాక్సెసింగ్ వైజ్. అంటే ఆర్గనైజేషన్ లో ఉన్నది ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ లో ఉన్నట్టే. మీ ఫాదర్ దగ్గర డబ్బులు ఉంటే మీ దగ్గర డబ్బులు ఉన్నట్టే. అవునా కాదా? మా నాన్న నాకు ఎవడు అంటున్నారు ఏంటి? ఓకే, ఇచ్చినా ఇవ్వకపోయినా మీయేగా. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గోయింగ్ ఫార్వర్డ్. ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ లో ఉందండి ఒకటి, అది యాక్సెస్ చేసుకోగలిగిద్దా? ఇంప్లిమెంటేషన్ వర్క్ లో యాక్సెస్ చేసుకోగలిగింది. ఆర్గనైజేషన్ లో ఉంది, ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలిగిద్దా లేదా చేసుకోగలదు? చేసుకుంటుందంటే దాని దగ్గర ఉన్నట్టే డైరెక్ట్ గా. మీరు డబ్బులు వాడుతున్నారు, మీ నాన్నగారు డబ్బులు వాడుతున్నారు అంటే మీ డబ్బులే వాడుతున్నట్టే కదా, అంతే కదా. ఈ పాయింట్ మనకి ఫ్యూచర్ లో అవసరమే. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైంది కదా. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మై ప్రాపర్టీస్ అండ్ సెక్షన్ ఇన్ విచ్ క్లాస్? ఆర్గనైజేషన్ క్లాస్. అప్లికేషన్ ఏంటి? FW. ఆర్గనైజేషన్ అనే అప్లికేషన్ ఉండదు, రెండే అప్లికేషన్స్, ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్. ఫ్రేమ్వర్క్ కాంబినేషన్ తో ఆర్గనైజేషన్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కాంబినేషన్ తో కూడా ఆర్గనైజేషన్ క్లాస్ వస్తుంది. రెండింటికి ఒకటే వాడాం. కానీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కాంటెక్స్ట్ తో ఆర్గనైజేషన్ క్లాస్ వాడడం అనేది 0.0001% కూడా యూజువల్ గా వాడరు. ఆర్గనైజేషన్ లో పెడుతున్నారంటే అర్థం ఏంటి? ఎక్కడైనా వాడాలి, ఎక్కడైనా వాడేది ఫ్రేమ్వర్క్ లో పెడతారు, అంతే కదా జనరల్ గా. ఓకే, జనరల్ గా ఆలోచించండి మీరు, టెక్నికల్ గా ఆలోచిస్తే
టెక్నాలజీ ఎప్పటికీ నేర్చుకోలేదు. రియాలిటీలోకి వచ్చేసి చూసుకొని ఆలోచించుకుంటే టెక్నాలజీ ఈజీ. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డూ క్రియేట్ ఫస్ట్ నేమ్ ప్రాపర్టీ. ప్రాపర్టీ కెన్ బి క్రియేటెడ్ అండర్ ఏ కేటగిరీలో? డేటా మోడల్. ఇప్పుడు చూడండి, మీరు చూడండి, నేను వర్క్ క్లాస్ మీద రైట్ క్లిక్ చేశాను అనుకోండి. వర్క్ క్లాస్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ అనగానే ఇక్కడ వర్క్ క్లాసెస్ వచ్చేసి వర్క్ క్లాస్ వచ్చింది. మీరు ఏ క్లాస్ మీద మౌస్ పెట్టి రైట్ క్లిక్ చేసి క్రియేట్ చేస్తారో ఇక్కడ ఆ క్లాస్ వచ్చింది, దాన్ని మార్చొచ్చు కావాలంటే. ఇలా కాకుండా ఆర్గనైజేషన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను కదా అని ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, బ్యాక్ స్పేస్ కొట్టా, వచ్చింది. ఇది ఆర్గనైజేషన్ క్లాస్, బయటకు వచ్చా ఆర్గనైజేషన్. దీని మీద రైట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ అన్నా. ఇప్పుడు ఏమైంది? హెచ్డిఎఫ్సి వచ్చింది. ఇదే నాకు కావాల్సింది. ప్రతిసారి నేను లాగిన్ అయినప్పుడైనా, ఇది రిఫ్రెష్ అయినప్పుడైనా వర్క్ క్లాసే లోడ్ అయ్యింది, హెచ్డిఎఫ్సి లోడ్ అవ్వదు. ప్రతిసారి బ్యాక్ స్పేస్ కొట్టుకోవాలి నేను యాక్సెస్ చేయాలంటే. ప్రతిసారి మీరు డి డ్రైవ్ లో ఫోల్డర్ 1 లో, దాని లోపల మళ్ళీ ఫోల్డర్ 2 లో ఇంకో ఒక ఫైల్ ఉంది. ప్రతిసారి అక్కడ వరకు యాక్సెస్ చేయకుండా ఏం చేస్తారు? సింపుల్ గా యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తారు? షార్ట్ కట్ పెట్టుకుంటారు. ఏం చేసుకుంటారు? షార్ట్ కట్. అట్లాగే నేను పిన్ చేస్తా. ఇక్కడ పిన్ చేస్తే షార్ట్ కట్ లో యాడ్ అయ్యింది. ఓకే, నాకు ఇక్కడ వర్క్ క్లాస్ లోడ్ అయినా హెచ్డిఎఫ్సి క్లాస్ యాక్సెస్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టి ఎలా వస్తుంది? నేను పిన్నుడ్ క్లాస్ దగ్గర యాక్సెస్ చేస్తే యాక్సెస్ చేసి. అర్థమైందా? క్లియరా? సో ఎనీ వన్ ఆఫ్ యూ ఆన్లైన్ డు నాట్ డూ ఎనీ ప్యారలల్ ప్రాక్టికల్. ఓకే, అర్థమైందా? ప్యారలల్ గా మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు. యూ విల్ బి గోయింగ్ టు సఫర్ గోయింగ్ ఫార్వర్డ్. ప్యారలల్ గా ప్రాక్టీస్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. నెవర్ డూ దట్. ఓకే, సో ఐ విల్ డూ ఇట్ నౌ. So I'm going to create first name property. In the context whatever I have mentioned, I am going to right click on HDFC class, create data model property. Oka vishayam cheppandi, should I give the screenshot of this pinned class? Daniki kuda screenshot ivala avasaram ledhu. You remember this and you do it. Meer pin cheskondi, ledante back space kottukondi. Okay, edi convenient aithe adi. So edi create chesina oka form vachindi, new ani cheppi. This is called creation form. దీన్ని ఏమంటారు? క్రియేషన్ ఫామ్ అంటారు. ఓకే, ఓకే, ఇది క్రియేషన్ ఫామ్. చూడండి, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా కదా నేను, దీనికి నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వాలి ఫస్ట్ స్పేస్ నేమ్ అని ఇచ్చి ట్యాబ్ అవుట్ కొడితే ఐడెంటిఫైర్ ఏమొచ్చింది? ఫస్ట్ నేమ్. స్పేస్ పోయింది, అవునా? సో ఐఎమ్ గోయింగ్ టు హైలైట్ దిస్ బికాజ్ ఐ హావ్ టచ్డ్ ఇట్. మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం, కానీ ఫ్రేమ్వర్క్ లో లాగిన్ అవ్వాలి. ఎక్కడ లాగిన్ అయ్యాం? ఇంప్లిమెంటేషన్ లోనే లాగిన్ అయ్యాం. ఇంప్లిమెంటేషన్ లో లాగిన్ అయ్యి ఫ్రేమ్వర్క్ లో చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయ్యి చేస్తున్నాను కాబట్టి డిఫాల్ట్ గా నాకు అప్లికేషన్ సెలెక్షన్ ఏం చేసింది? ఇది ఇంప్లిమెంటేషన్ చేసింది. కానీ నాకు వద్దు, నాకు ఎక్కడ కావాలి? ఫ్రేమ్వర్క్ లో. వాట్ వుడ్ ఐ డూ నౌ? చేంజ్ ద అప్లికేషన్ కాంటెక్స్ట్ టు FW. చేంజ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ టు FW యాప్. అక్కడ ఏది కనబడుతుంది? FW యాప్. దానికి చేంజ్ చేయండి. ఐ విల్ గివ్ వన్ మోర్ టైమ్ ద స్క్రీన్ షాట్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఇది చేంజ్ చేయగానే యాక్చువల్గా ఇది మారింది. మీకు చెప్పు ఉండాల్సింది. ఇది ఇలా ఉండింది ఇంతకు ముందు. ఐఎమ్ సారీ, ఇది ఇలా ఉండింది ఇంతకు ముందు. నేను ఎప్పుడైతే ఇక్కడ మార్చానో అది ఆటోమేటిక్గా మారింది. అబ్జర్వ్ చేశారా? సో మీరు ఇది యాజ్ ఆఫ్ నో ఈ సెషన్ వరకు ఇది పట్టించుకోపోయినా పర్లేదండి. కానీ చూడండి, కానీ మీరు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ కాంటెక్స్ట్ మాత్రం స్క్రీన్ షాట్ పక్కన పెట్టుకునే చూడండి, మిస్టేక్స్ చేయొద్దు. ఓకే, ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో క్రియేట్ చేస్తున్నాం, హెచ్డిఎఫ్సి క్లాస్ లో క్రియేట్ చేస్తున్నాం. ఇది మీకు సంబంధం లేదు. యాజ్ ఆఫ్ నో నేను చెప్పలేదు కాబట్టి అబ్జర్వ్ ద స్క్రీన్ షాట్, సెలెక్ట్ ద సేమ్ వాట్ ఎవర్ ఐ హావ్ సెలెక్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్లీ చేంజింగ్, చేంజ్ అవ్వకపోతే నాలాగా సెలెక్ట్ చేయండి మీరు. క్రియేట్ అండ్ ఓపెన్, క్రియేట్ అండ్ ఓపెన్. ఐఎమ్ గోయింగ్ టు డూ క్రియేట్ అండ్. ఇప్పుడు క్రియేట్ అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది కదా ప్రాపర్టీ పేరు. ఇప్పుడు ఏ రూల్, ఏదైనా రూల్ ఎపగాలి. ఏ రూల్ ఓపెన్ చేసినా CL అని కనబడింది, అంటే ఏ క్లాస్ లో ఆ రూల్ ఉంది. దాని తర్వాత ID అంటే ఆ రూల్ పేరేంటి, RS రూల్ సెట్ అండ్ వర్షన్. ఇది ఇప్పుడే వద్దు, అప్లికేషన్ కనపడదు ఇక్కడ, దట్ యూ కెనాట్ సీ. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ రూల్ ఫామ్. దీన్ని ఏమంటాం? ఇందాక ఏమన్నాం? క్రియేట్ ఫామ్. క్రియేట్ అంటే ఏ రూల్ కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా నేమ్ అడిగే ఫామ్ క్రియేట్ ఫామ్. ఆ రూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ కాల్డ్ రూల్ ఫామ్. దాన్ని రూల్ ఫామ్ అంటారు ఆన్లైన్ లో. సో ప్రాపర్టీ టైప్ జనరల్ గా ఫస్ట్ నేమ్ అంటే ఏంటి? వాల్యూ టెక్స్టే కదా. సో బై డిఫాల్ట్ టెక్స్ట్ అని వచ్చింది దేనికైనా కూడా. నేను ఓకే అనుకుంటే చేంజ్ చేయను కదా, టచ్ అయినా. ఓకే, ప్రాపర్టీ టైప్ టెక్స్టే కదా. కంట్రోల్ ఎలా ఉండాలి? టెక్స్ట్ ఇన్పుట్టే కదా. అంటే నాకు ఏ ఆప్షన్స్ కావాలో బై డిఫాల్ట్ గా అదే వచ్చింది.
సో యాక్సెప్ట్ ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్ అండ్ సేవ్ చేసేసుకోండి. ఓకే, మీరు ఎప్పుడు ఇంకా క్రియేట్ అవ్వాలి ప్రాపర్టీ. మీరు ఎప్పుడైతే సేవ్ అని కొడతారో, కొట్టినప్పుడు డిలీట్ బటన్ వచ్చింది. డిలీట్ వచ్చింది అంటే ఏంటి అర్థం? క్రియేట్ అయినట్టు. అసలు క్రియేట్ అయితే కదా డిలీట్ చేసేది నేను. ఓకే, ఇంత ముందు వరకు డిలీట్ బటన్ రాలా అంటే అప్పటికి ఇంకా క్రియేట్ అవ్వాలి. మీరు క్రియేట్ అండ్ ఓపెన్ అని కొడితే ఇంకా కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. సేవ్ ఎప్పుడైతే కొట్టారో అప్పుడు క్రియేట్ అయింది. మరి క్రియేట్ అయింది ఎక్కడ క్రియేట్ అయింది? హెచ్డిఎఫ్సి క్లాస్లో. నేను హెచ్డిఎఫ్సి క్లాస్లో ఏ కేటగిరీలో క్రియేట్ చేశా? డేటా మోడల్లో. హెచ్డిఎఫ్సి క్లాస్కి వెళ్తే డేటా మోడల్ అని కనపడాలి. కనపడింది ఓపెన్ చేస్తే ప్రాపర్టీ అని కనపడాలి. దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే ఏ ప్రాపర్టీ చేశారో కనపడాలి. మనం ఏదైతే నావిగేషన్ వెళ్ళామో అది లోడ్ అయింది ఇక్కడ. ఫస్ట్ నెక్స్ట్ చేసేయన్నీ ఇక్కడ కనపడతాయి. ఇంకా అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఫస్ట్ నేమ్ ప్రాపర్టీ ఈస్ బీన్ క్రియేటెడ్. లాస్ట్ నేమ్ కూడా సిమిలరేగా. సేవ్ యాజ్ దిస్ ప్రాపర్టీ టు క్రియేట్ లాస్ట్ నేమ్. ఎప్పుడు సేవ్ యాజ్ అంటే ఏం లేదు, కాపీ పేస్ట్. సేవ్ యాజ్ ఒక ఫైల్ ఉంది, అలాంటిది ఇంకో ఫైల్ చేయాలి. ఏం చేస్తారు? కాపీ కొడతారు, పేస్ట్ చేస్తారు, రీనేమ్ చేస్తారు ఇంకో నేమ్తో, అంతే కదా. సో మీకు పెగాలో ఉన్న ఒక బెస్ట్ ఈజియెస్ట్ వే ఏంటంటే ఇలాంటిదే ఇంకోటి క్రియేట్ చేయాలి. చిన్న డిఫరెన్సెస్, ఈజీ థింగ్. మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయొద్దు. ఏం చేస్తారు? సేవ్ యాజ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సేవ్ యాజ్ అని కొడితే ఒక అర్థమైందా? ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ అనదర్ నావిగేషన్ టు క్రియేట్ ఎనీ రూల్. ఏ రూల్కి ఆ రూల్కి సేవ్ యాజ్ ఉంటుంది ఆప్షన్. ఓకే, మీరు ఇలా చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే, లేదు మీరు రెగ్యులర్ వే ఫాలో అవుతానంటే మళ్ళీ కొన్ని ప్రాపర్టీస్కి రెగ్యులర్ వే ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు సేవ్ యాజ్ చేశా కదా, అందుకని దాని డీటెయిల్స్ అన్ని దీనికి వచ్చినాయి. కానీ ఇదే నేమ్తో నేను క్రియేట్ చేయగలనా? మళ్ళీ వినండి. దిస్ ఇన్స్టాన్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే దీని అర్థం ఏంటంటే, ఇన్స్టాన్స్ అంటే రూల్ అని అర్థం చేసుకోండి ప్రస్తుతానికి. ఓకే, ఈ రూల్ ఆల్రెడీ ఉంది, మీరు క్రియేట్ చేశారు. ఏ పేరుతో? ఫస్ట్ నేమ్ అనే పేరుతో. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఇలాంటి ఎర్రర్ వచ్చింది అంటే అది మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారని అర్థమైనా? మళ్ళీ అదే పేరుతో రెండోది అవ్వదు. ఒకే ఐడితో ఇద్దరు ఉండరు క్లాస్ లో. ఓకే, ఐ విల్ చేంజ్ ద నేమ్ టు లాస్ట్ నేమ్. ఓకేనా? ఇప్పుడు ఐడి మాది లాస్ట్ నేమ్. ఇప్పుడు నేను ప్రొసీడ్ అయితే ప్రొసీడ్ అయింది. కాంటెక్స్ట్ చూడండి, దాన్ని కాపీ అయింది, దీనికి దాన్ని కాపీ అయింది నాకు. ఓకే, ఐ విల్ ప్రొసీడ్ విత్ క్రియేట్ అండ్ ఓపెన్. క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, ఇది కూడా మిగతా డీటెయిల్స్ కూడా సేమేనా? మిగతా డీటెయిల్స్ కూడా సేమే కదా. సేవ్ డన్. కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఇంటీజర్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలనుకోండి, సేవ్ యాజ్ వర్కౌట్ కాదు. ఎందుకో చెప్తా. ఒక్కసారి ప్రాపర్టీ క్రియేట్ చేశాక ప్రాపర్టీ టైప్ ని మార్చడం అనేది కుదరదు ఇక పెగాలో. ఒకటే థింగ్, డిలీట్ చేసుకోవాలి, మళ్ళీ అదే నేమ్ తో క్రియేట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా వేరే టైప్ తీసుకోవాలి, అంతే తప్ప మార్చడం కుదరదు. సేవ్ యాజ్ చేసినప్పుడు ఒకసారి ప్రాపర్టీ క్రియేట్ చేసి సేవ్ కొట్టగానే రీడ్ ఓన్లీ అయిపోయింది ప్రాపర్టీ టైప్. దీని నుంచి ఏది సేవ్ యాజ్ చేసినా, సేవ్ యాజ్ చేసి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే అది కూడా టెక్స్ట్ టైప్, ఇదే టైప్ ఆఫ్ ప్రాపర్టీ అయితేనే సేవ్ యాజ్ చేయండి. వేరే టైప్ అయితే, ఇప్పుడు నేను ఇంటీజర్ చేయాలి, సేవ్ యాజ్ చేసా క్రియేట్ అయింది, కానీ ప్రాపర్టీ టైప్ నేను మార్చుకోలేను. ఇంటీజర్ కి కొత్తగా క్రియేట్ చేసుకుంటేనే ఆప్షన్ ఉంటుంది. అర్థమైందా? ప్రాపర్టీ టైప్ కెన్ నాట్ బి చేంజ్డ్ వన్స్ ఆఫ్టర్ యూ క్రియేటెడ్. లాస్ట్ నేమ్ రాలేదే ఇక్కడ, ఏం లేదు. దీని మీద రైట్ క్లిక్ చేయండి, రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. రీఫ్రెష్ కొట్టండి, ఒకసారి రీఫ్రెష్ అయింది. ఇప్పుడు లాస్ట్ నేమ్ కనపడిందా లేదా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. మళ్ళీ హెచ్డిఎఫ్సి మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ అనవసరంలా, ఇక్కడ ప్రాపర్టీ అనే కనబడుతుంది కదా. ఈ నావిగేషన్ అంతా తీసుకొని ప్రాపర్టీ దగ్గరికి వచ్చి దీని మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ అని కొట్టచ్చు. ఇది కూడా ఓకే, నో ప్రాబ్లం. డిఫరెంట్ వేస్. లేదా అసలు ఈ ప్రాపర్టీ నేమ్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ అని కొట్టచ్చు. అర్థమైందా? మీరు ఎలా అయినా ఫాలో అవచ్చు నావిగేషన్, దట్ ఈస్ అప్ టు యూ. ఆల్ టు ప్రింట్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు ఏంటిది చేస్తున్నానంటే, ఐఎమ్ గోయింగ్ టు డూ వాట్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండర్కి వెళ్దాం. ఏంటిది? జెండర్. ఓకే, జెండర్కి వెళ్ళా, నేను క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు క్రియేట్. ఈ ఫామ్ తెలుసుగా మీకు, జెండర్. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు కావాల్సినవి ఏమన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. మనకు కావాల్సినవి ఏమన్నాయా? అప్లికేషన్ ఫ్రేమ్వర్క్, క్లాస్ హెచ్డిఎఫ్సి, తర్వాత ఒక హెచ్డిఎఫ్సి. మనకు కావాల్సినవి ఉన్నాయి. ఐఎమ్ ప్రొసీడింగ్ ఫర్దర్. జెండర్ కూడా టెక్స్టే, మేల్ అన్నా ఫీమేల్ అన్నా టెక్స్టే. కాకపోతే ఐ డు నాట్ వాంట్ టు ఎంటర్ మై జెండర్, నాకు చాయిస్ కావాలి. ఓకే, రేడియో బటన్స్ లాగా కనపడి ఐ వాంట్ చాయిస్ టు బి ఏబుల్ టు సెలెక్ట్ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. అలాంటి చాయిస్ కావాలి, రేడియో బటన్ కావాలి. అంటే యూ హ్యావ్ టు చేంజ్ ద కంట్రోల్. ఆ పిఎక్స్ అని ఉంది చూసారా ముందు, అక్కడ వరకు ఉంచిన తర్వాత డౌన్ యారో కొట్టండి, అది తీసేయద్దు, అది కావాలి మనకి. ఓకే, ఐ విల్
backspace this, I will write down here. Change the control to radio buttons. ఇంతవరకు బ్యాక్ స్పేస్ చేసి ఇప్పుడు డౌన్ యారో కొడితే చాలా కనపడతాయి. ఇన్ని లిస్ట్ లో రేడియో బటన్ ఎత్తడం కష్టం. ఓకే, ఎన్ని ఉన్నాయి చూడండి, దెర్ ఆర్ సో మెనీ. ఈ లిస్ట్ లో రేడియో బటన్ ఎక్కడ ఎత్తగా నేను కళ్ళతో. కాబట్టి రేడియో బటన్ స్పెల్లింగ్ లో ఫస్ట్ ఆర్ కాబట్టి ఆర్ టైప్ చేస్తే ఆర్ తో స్టార్ట్ అయ్యే దగ్గరికి వెళ్ళిపోయింది. ఆర్ తో స్టార్ట్ అయ్యే వాటిల్లో లక్కీగా రేడియో బటనే ఫస్ట్. సో ఇది ఫస్ట్ కాకపోయినా ఆర్ దగ్గర మీరు ఎత్తుకోవచ్చు, రైట్? లేదు ఆర్ఏడి టైప్ చేసినా ఇంకా బెటర్ గా మ్యాచ్ అయిన దగ్గరికి వెళ్ళిపోతుంది. సో చూజ్ లైక్ దిస్, ఇట్ ఈస్ ఈజీ. అర్థమైందా? వానబడుతుంది. మీరు ఎప్పుడన్నా వానబడింది అనుకోండి, మీరు బయలుదేరేటప్పుడు ఏం చేస్తారు? అమ్మయ్య ఈ రోజుకి క్లాస్ లేదనుకుంటారా? టేబుల్ టైప్ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో కనెక్ట్ అవ్వండి. ఓకేనా? మీరు బయలుదేరే టైంకి వాన పడితే రాలేరు కదా. బెటర్ యూ ఫాలో ద వాట్సాప్ గ్రూప్ ఫర్ ఎనీ అప్డేట్. ఓకే, 99% క్లాస్ క్యాన్సిల్ అవ్వదు. ఓకే, ఇంట్లో కూర్చొని ఆ ఒక్క రోజుకి ఆన్లైన్ లో అటెండ్ అవ్వడం కానీ క్లాస్ మిస్ అవ్వదు. టేబుల్ టైప్ చూస్ లోకల్ లిస్ట్. ఏంటిది? నేను జెండర్ కి మేలు ఫీమేల్ అని 2 ఆప్షన్స్ చూపించాలనుకుంటున్నా. మీరు 3 ఆప్షన్స్ ఇస్తే 3 రేడియో బటన్లు వస్తాయి. 10 ఆప్షన్స్ ఇస్తే 10. మీరు ఎన్ని ఆప్షన్స్ రాస్తే ఇక్కడ అన్ని రేడియో బటన్స్ ఆటోమేటిక్ గా రన్ టైమ్ లో వస్తాయి. రన్ టైమ్ లో. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రైట్ 2 ఆప్షన్స్ హియర్ ఆర్ 3 ఆప్షన్స్ హియర్. దట్స్ అప్ టు అస్. మేల్ ఫీమేల్. మేల్ ఒకటి యాడ్ చేశారు కదా లోకల్ లిస్ట్ పెట్టాక. నెక్స్ట్ ఫాలో అవ్వగలుగుతున్నారా? నావిగేషన్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఫాలో అవ్వగలుగుతున్నారా? మనం ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? ఫ్రేమ్వర్క్ లో. ఫ్రేమ్వర్క్ లోకి ఎందుకు ఇలాగే ఫ్రేమ్వర్క్ లోకి లాగిన్ అయ్యి చేయొచ్చు అన్ని, కానీ ఎందుకులే ఇంప్లిమెంటేషన్ తోనే చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు కదా, అక్కడికి వెళ్ళటం ఎందుకని చేస్తున్నా. మేల్ తర్వాత ఇంకోటి యాడ్ చేసి ఏం చేస్తాం? ఫీమేల్. సేవ్ దిస్. 2 చాలనుకుంటే 2, 3 పెట్టుకోవాలి. ప్రిఫర్ నాట్ టు సే అని పెట్టాలనుకుంటే పెట్టండి, ఏముంది దాంట్లో. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. నెక్స్ట్ జెండర్ అయిపోయింది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఇంకో ప్రాపర్టీ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అని చేస్తాం. ఇలా కూడా చేయొచ్చు ప్రాపర్టీ. ఎలా? ఒక ప్రాపర్టీ ఓపెన్ అయి ఉన్నప్పుడు యాక్షన్ లోకి వెళ్ళి క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. ఇలా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. మీరు వర్క్ చేసేటప్పుడు అయ్యే వస్తాయి. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఫైనల్ గా చేయండి అంతే. ఓకే, ఊరికే తెలుసుకుంటారని చెప్తున్నా, అంతకుమించి అవి తెలుసుకోవాలి అన్న రూల్ లేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఏ సేవ్ యాజ్. నో, నేను ఇప్పుడు సేవ్ యాజ్ చేసుకుంటున్నాను. ఇది కొత్తగానే క్రియేట్ చేస్తున్నా, కాకపోతే ఇంకొక నావిగేషన్ ఉంది నాకు. ఏదన్నా అలాంటి రూల్ ని క్రియేట్ చేయడానికి, ఒక రూల్ ని క్రియేట్ చేయడానికి అలాంటి రూలే ఓపెన్ అయి ఉంటే దాని యాక్షన్స్ లో క్రియేట్ ఆప్షన్ కనబడుతుంది. అక్కడి నుంచి కూడా చేయొచ్చు. అర్థమైందా? దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు క్రియేట్. ఇంకోటి ఉంది, అసలు అది ఫాలో అయ్యేది మనం రెగ్యులర్ గా. ఇంకో అప్రోచ్ ఉంది క్రియేట్ చేయడానికి. దట్స్ వాట్ యూ గోయింగ్ టు ఫాలో ఎవ్రీ టైం. నేను చెప్తా, అసలు ఇవన్నీ ఫాలో అవ్వరు మీరు క్రియేట్ చేయడానికి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, దీని పేరు డేట్ ఆఫ్ బర్త్. వన్ క్వశ్చన్. చెప్పండి. మనం ఇంప్లిమెంటేషన్ తో లాగిన్ ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేస్తున్నాం, వైస్ వర్సా కుదరదు కదా? కుదరదు కదా. ఫ్రేమ్వర్క్ లో లాగిన్ అయితే ఫ్రేమ్వర్క్ లో చేయొచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ లో చేయొచ్చు. ఇంప్లిమెంటేషన్ లో లాగిన్ అయితే ఇంప్లిమెంటేషన్ లో చేయొచ్చు, ఫ్రేమ్వర్క్ లో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ కి యాక్సెస్ ఉంది కదా, ఫ్రేమ్వర్క్ ను చూడగలదు అది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ప్రాపర్టీ టైప్ టెక్స్ట్ కాదు. ఏం కావాలి? Sir, gender sorry to cut you, sir. For gender also, it is not a text, right, sir? Gender male. మీ జెండర్ ఏంటంటే ఏం చెప్తారు? మేల్ అనో ఫీమేల్ అనో. Male or female, we have to select a radio button, right, sir? కంట్రోల్. అది రేడియో బటన్ ఏంటి? అపియరెన్స్. అర్థమవుతుందా? టైప్ వచ్చేసి ఎలాంటి వాల్యూ, కంట్రోల్ వచ్చి ఎలా అపియర్ అవ్వాలి UI లో. దట్స్ వాట్. అర్థమైందా? జెండర్ మేల్ ఫీమేల్ అనేది రేడియో బటనే, కానీ టైప్ ఏంటి? టెక్స్టే. మేల్ అనేది టెక్స్ట్, ఫీమేల్ అనేది టెక్స్ట్. ఇట్ హోల్డ్స్ టెక్స్ట్ వాల్యూ, ఇట్ షోస్ ఇన్ ద UI లైక్ రేడియో బటన్. అర్థమైందా? Okay. చేంజ్ ద ప్రాపర్టీ టైప్ టు డేట్. టు డేట్ ఓన్లీ. డేట్ మాత్రమే, డేట్ టైం అవసరం. ఇప్పుడు నేను హారోస్కోప్ అప్లికేషన్ చేస్తున్నాను అనుకోండి, జాతకాలు చూసేది, అప్పుడు డేట్ టైం కావాలి. ఓకే, నార్మల్ అప్లికేషన్ కి అవసరం లేదు. ఓకే, సో డేట్ వరకే చాలు. డేట్ టైం ఇప్పుడు ఏం అవసరం లేదు. ఓకే, డేట్. ఇప్పుడు కంట్రోల్ ని
ఏమన్నా చేంజ్ చేయాలా. నేను ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే డేట్ అని ఇప్పుడు టెక్స్ట్ పెడతా చూడండి, టెక్స్ట్ పెడితే టెక్స్ట్ ఇన్పుట్ ఉంది, డేట్ పెడితే డ్రాప్ డౌన్స్ కంట్రోల్ ఏం మారిపోయింది, డేట్ టైమ్ గా మారిపోయింది. ఎలా మారిపోయింది, డ్రాప్ డౌన్ తర్వాత చెప్తాను నేను, డ్రాప్ డౌన్ గురించి తర్వాత చెప్తాను. ఓకే, డేట్ టైమ్ మారిపోయింది. దట్ ఈస్ యాక్సెప్టబుల్ యాజ్ ఆఫ్ నౌ, లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ప్రాపర్టీ టైప్ ని ఎలా మార్చా, డేట్ గా మార్చా. సేవ్ చేసేయండి. ఇది కూడా క్రియేట్ అయిపోయింది. మీకు ఇక్కడ కనబడట్లేదు ఏంటి, నేను క్రియేట్ చేయగానే అనుకోవద్దు. యూ హ్యావ్ టు డూ వాట్, ఒకసారి అన్ని క్రియేట్ చేసుకున్నాక ఒక్కసారి రిఫ్రెష్ కొట్టుకోండి, మొత్తం కనబడుతుంది. ప్రతిదానికి కొట్టాల్సిన పని లేదు. ఇక్కడ డిలీట్ బటన్ కనబడుతుంది అంటే ఏంటి అర్థం అంటే అది క్రియేట్ అయింది ఖచ్చితంగా. ఎక్కడ క్రియేట్ అయిందో మీకు తెలియాలి. ఇక్కడ చూడండి, దానిలోకి వెళ్ళి హెచ్డిఎఫ్సి క్లాస్ లో హెచ్డిఎఫ్సి రూల్ సెట్, ఇది కూడా చూడొద్దు, క్లాస్ ఒక్కటి చూసుకొని అంటే క్లాస్ లో ఎత్తుకుంటే చాలు. ఓకే, డన్, దిస్ ఇస్ డన్. జెండర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఏజ్. ఏజ్ ఇంటీజర్ కదా, ఏజ్ అనేది ఏంటిది ఇంటీజర్. ఐ విల్ క్రియేట్ ఏజ్ ప్రాపర్టీ, క్రియేట్ ఏజ్, క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు బై డిఫాల్ట్ టెక్స్ట్ వచ్చింది, నాకు టెక్స్ట్ వద్దు. చేంజ్ ద ప్రాపర్టీ టైప్ టు ఇంటీజర్. నేను ఎప్పుడైతే ఇంటీజర్ అని సెలెక్ట్ చేస్తానో కంట్రోల్ కూడా మారిద్ది చూడండి. ఇక్కడికి వెళ్ళి ఇంటీజర్ అని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఇంటీజర్. ఇంటీజర్ ఎప్పుడైతే సెలెక్ట్ చేశానో కంట్రోల్ పిఎక్స్ ఇంటీజర్ గా మారింది. పిఎక్స్ ఇంటీజర్ కంట్రోల్ అన్నా కూడా టెక్స్ట్ బాక్స్ లాగే కనపడుతుంది, కానీ అది టెక్స్ట్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ ఇంటీజర్ వాల్యూ అయితేనే యాక్సెప్ట్ చేసిద్ది. అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఆర్గనైజేషన్ అనేది సేమేనా హర్ష? ఫ్రేమ్వర్క్ కి ఇంప్లిమెంటేషన్ కి రెండింటికి కామన్ ఆర్గనైజేషన్. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి కామన్ ఆర్గనైజేషన్ సేమ్. అర్థమైందా విష్ణు? మనం చేసేటప్పుడు అలా చేసాం, మనం అలా చేయకుండా ఉంటే మారిపోయి ఉండేది. మనం చేసేటప్పుడు అలాగే చేస్తాం, మీకు రియల్ టైంలో అలాగే ఉంటుంది చాలా ప్రాజెక్టులు. నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయిందండి. ఇంకోటి ఏంటి, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఈమెయిల్ ఐడి ఏదో ఒక నావిగేషన్ ఫాలో అయ్యి క్రియేట్ చేయండి. ఈమెయిల్ ఐడి, క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, ఈమెయిల్ ఐడి టెక్స్టా కాదా? కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ టెక్స్టే, కానీ కంట్రోల్ మార్చుకోవచ్చు మీరు. పిఎక్స్ ఈమెయిల్ అనే కంట్రోల్ ఉంది, అంత అవసరం లేదు, దానికి సపరేట్ వ్యాలిడేషన్ ఉంటుంది, తర్వాత చూసుకుందాం. ఓకే, ఇస్తాను నేను ఇస్తాను. నువ్వు వెళ్ళేటప్పుడు ఇస్తావా? ఇచ్చేయి, ఇంట్లో ఇచ్చేయి. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ చెప్పండి ఏంటి, ఫోన్ నెంబర్ ఇంటీజరా ఏంటి? డబుల్. ఓకే, మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ని అడిగినప్పుడు మిమ్మల్ని కంట్రీ కోడ్తో సహా అడిగాను అనుకోండి, అప్పుడు +91 అని పెట్టాలి మీరు, లేకపోతే +1 అని పెట్టాలి, లేకపోతే +44 పెట్టాలి. ఏం పెడతారు? టెక్స్ట్ పెడతారు. మీకు డౌట్ ఉంది ఫోన్ నెంబర్ ఏది క్రియేట్ చేయాలి, ఇక్కడికి వెళ్ళండి, సెర్చ్ లో పెగాలో ఏమున్నాయో సెర్చ్ చేయొచ్చు మనం. ఫోన్ అని కొట్టండి. ఓకే, ఫోన్ నెంబర్ వచ్చిందిగా, ఏదో ప్రాపర్టీ టైప్ దేనికోసం చూస్తున్నాయో ప్రాపర్టీ అనేది చూస్తాం. ఫోన్ నెంబర్ అనే ప్రాపర్టీ పెగాలో ఉందా లేదా? ఉంది. ఏది, ఇక్కడికి వెళ్దాం. పివై ఫోన్ మొబైల్ నెంబర్ అని ఉంది, ఫోన్ నెంబర్ ఉందా? ఏదో ఒకటి పివై ఫోన్ నెంబర్ అని కనబడుతుంది. ఇక్కడ డేటా అడ్రస్, ఇది వీడి క్లాసెస్, వీడి ఓన్ క్లాసెస్ పెగాలో ఉన్నాయి, లేకపోతే డేటా పార్ట్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి, ఏదైనా పర్లా. ఫోన్ నెంబర్, పివై ఫోన్ నెంబర్ ఓపెన్ చేశారు. వీడు ఏ టైప్ క్రియేట్ చేశాడు మనకి తెలియని, వీడిని ఫాలో అయిపోవాలి. సిస్టమ్ డిజైన్ చేసుకున్నప్పుడు వీడు ఫోన్ నెంబర్ అని పెట్టుకున్నాడు. అలాంటప్పుడు నేను ఫోన్ నెంబర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నుంచి నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవాల్సిన పని లేదు. నాకు తెలియపోతే వీడు చెప్తాడు ఫోన్ నెంబర్ నేను టెక్స్ట్ గా క్రియేట్ చేశాను, సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు చెప్పాడు. మీరేం చేస్తారు? వాడినే ఫాలో అవుతారు. సో ఫస్ట్ నేమ్ ఏం పెట్టాలో తెలియలేదు. ఫస్ట్ నేమ్ ప్రాపర్టీ కూడా ఉందా లేదా చూడండి. ఇది మంది, ఇది పెగా అప్లికేషన్, పెగాతో స్టార్ట్ అయింది పెగా అప్లికేషన్. వాడి దగ్గర కూడా ఫస్ట్ నేమ్ ప్రాపర్టీ ఉంది. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, పెగాలో మన ఓన్ గా క్రియేట్ చేయడం కన్నా కూడా వాడిచ్చిని వాడటం అనేది బెస్ట్ ప్రాక్టీస్. మరి మనం అది ఎందుకు ఫాలో అవ్వట్లేదు చెప్పనా? ఇప్పుడు వీఆర్ అట్ ద వెరీ బిగినింగ్, వీ వాంట్ టు లర్న్ ఫ్రమ్ ద స్క్రాచ్. మనం ఎలా చేయాలో నేర్చుకుంటాం, తర్వాత వాడిచ్చిని ఎలా వాడాలి. జనరల్ గా నేను ఇప్పుడు ఫస్ట్ నేమ్ క్రియేట్ చేశా కదా, చేయకూడదు. వాడిచ్చిన దాన్ని వాడుకోవాలి. దట్స్ ద బెస్ట్ వే టు ఇంప్లిమెంట్. అసలు నేను క్రియేట్ చేసి ఇచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? నేను కదా సిస్టమ్ డిజైన్ చేసింది, నా దగ్గర ఉంది, మళ్ళీ నువ్వు క్రియేట్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? దట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ యూటిలైజ్ ఓటీబీ కాంపోనెంట్స్ ఎనీవేర్, దేనికోసమైనా.
కానీ నేను ఎందుకు చేస్తున్నా ఇప్పుడు వాడకుండా? మీకు ఫస్టే ఓటీపీ వాడాను అనుకోండి, మీకు అంత ప్రాక్టీస్ చేసినాడు అనిపించదు. ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ క్రియేటింగ్ సంథింగ్, బికాస్ అన్ని ప్రాపర్టీస్ వీడు గెస్ చేయగలడా? అన్ని బిజినెస్ రియాలిటీలో మీరు ఓన్ గా క్రియేట్ చేయాల్సినవి కూడా ఉంటాయిగా. ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను నేర్పిస్తున్నా మీకు. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఫోన్ నెంబర్. ఏమిద్దాం? ఫోన్ నెంబరు టెక్స్టే ఇద్దాం. ఫోన్ నెంబర్ వీఆర్ గోయింగ్ టు గివ్ టెక్స్ట్. ఓకే, సేవ్, డన్. ఓకే, సేవ్ చేసి మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చూసుకోండి, మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తుంటారు, జాగ్రత్త. అర్థమైందా? ఇంత పెద్ద వానలు పడుతున్నాయంటే బాగా వాటర్ ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హైదరాబాద్. నెక్స్ట్ ఏంటి? ప్రాపర్టీస్ అయిపోయినాయిగా. క్రియేటింగ్ యూఐ రూల్. ఏంటిది యూఐ రూలు? సెక్షన్. సెక్షన్ ని కూడా నేను అదే క్లాస్ లో క్రియేటింగ్ సెక్షన్ ఆల్సో ఇన్ ఆర్గనైజేషన్ క్లాస్ కామా FW అప్లికేషన్ కాంటెక్స్ట్. FW అప్లికేషన్ దాంట్లోనే చేస్తాను, సేమ్ ప్లేస్ లో పెడుతున్నా. ఎందుకంటే కస్టమర్ డీటెయిల్ సెక్షన్ కూడా కామన్. ఎక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేయాలనుకోండి, 3 ఇలా క్లోజ్ చేయొచ్చు నేను. లేదా ఇక్కడ చివర్లో యారో ఉంది చూసారా, దీని దగ్గరికి వెళ్ళి క్లోజ్ అవ్వాలని కొడితే ఇక్కడ ఉన్నాయన్నీ క్లోజ్ అవుతాయి. వాటితో మనకేం పని, ఓపెన్ చేసుకొని పెట్టుకోవాల్సిన పని. ఇంకో విషయం, మీరు ఆ ప్రాపర్టీ నేమ్స్ ఏం క్రియేట్ చేస్తారో అన్ని గుర్తు పెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఎక్కడికక్కడ మీరు క్రియేట్ చేసిన డ్రాప్ డౌన్స్ లో కనపడతా ఉంటాయి. ఓకే, నౌ HDFC class, right click on this, create user interface category, then section. Section can be created under which category? User interface. Select this and here you go. Now that is a screenshot you're following, right? Now I am going to back to create form. There I am going to give the name as customer details. SEC అనేది నేను ఇస్తున్నా, మీరు ఇవ్వకపోయినా ఏం కాదు. నాకు ఆ రూల్ ని చూడంగానే SEC అని ఎండింగ్ లో కనబడితే సెక్షన్, FA అని కనబడితే అలా కొన్ని నా మైండ్ లో ఉన్నాయి. రియాలిటీలో అలా ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, క్లియరా? అలా ఉండాలని రూల్ ఏం లేదు. క్రియేట్ అండ్ ఓపెన్, మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వండి, మీనింగ్ఫుల్ గా ఇవ్వండి. యాక్చువల్ గా రియల్ టైమ్ లో మీరు వర్క్ చేసేటప్పుడు అసలు మీకు కొంతవరకు మీకు ఈ ఛాన్స్ ఉండదు. అంటే మీ ఇష్టం వచ్చిన పేర్లు ఇచ్చే ఛాన్స్ ఉండదు. మీ టెక్ లీడ్ ఇస్తాడు క్లారిటీగా ఏ పేరుతో క్రియేట్ చేయాలనేది డాక్యుమెంట్ లో ఉంటది క్లియర్ గా, అది చూసుకొని క్రియేట్ చేయండి. అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు యూ కమ్ టు ఏ ప్లేస్ విచ్ ఈస్ అన్ ఎడిటర్, సెక్షన్ క్రియేట్ చేసుకోవడానికి, కంట్రోల్స్ పెట్టుకోవడానికి. కాకపోతే దిస్ ఇస్ కాల్డ్ వ్యూ ఎడిటర్, VIEW, లేటెస్ట్ వన్. ఇది కొంచెం డిఫరెంట్ గా అపియరెన్స్ ఉంటుంది. ఓకే, ఫుల్ ఎడిటింగ్ ఫీచర్స్ కావాలి పాత మోడల్లో అంటే యూనిట్ టు కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్. రెండు నేర్చుకోవాలి. ఫస్ట్ వి విల్ గో విత్ ఓల్డ్ అప్రోచ్. ఓకే, వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? క్లిక్ ఆన్ కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్. ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ ఉంది. మీరు నాతో పాటు చెప్పండి అండి. కొన్ని మీ నోటికి వచ్చేసి పెగా మాట్లాడు. మీకు గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు వాళ్ళకి మాటలు ఎందుకు రావు అంటే ఎప్పుడు ఆ పదాలని వాళ్ళు నోటితో చెప్పలేదు కాబట్టి రావు. వాళ్ళు రోజు చెప్తా ఉంటారు కదా. ఫ్లూయెంట్ గా మనిషి మారుతున్నాడు అంటే ఏంటి అర్థం? అవి ఇంతకుముందు చెప్పున్నాడు అని అర్థం. మీకు నోట్లో నుంచి పెగాకి సంబంధించిన టెర్మినాలజీ వర్డ్స్ రావాలి బయటికి, నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడినట్టంటే ఏం లేదు, మీరు దాన్ని చాలాసార్లు చెప్పు ఉండాలి పాస్ట్ లో. మీరు ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్లూయెంట్ గా మాట్లాడగలరా? ఎందుకని మాట్లాడలేరు? మీరు ఆ పదాలను ఎప్పుడు పలకలేదు. అదే పలికిన కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు? ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తారు. అంతే, ఏదైనా ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. దట్స్ ఇట్. అర్థమైందా? ఒక పదానికి మీ టంగ్ ట్విస్ట్ అవ్వదు, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు దానికి అలవాటు పడాల మీ టంగ్. ఇప్పుడు కొత్తగా నేను వచ్చేసి సెక్షన్ అనమంటే కుదరకపోవచ్చు మీకు. ఫుల్ సెక్షన్ ఎడిటర్ అనమంటే వెంటనే అంత ఫ్లూయెంట్ గా రాకపోవచ్చు. కానీ ఫుల్ సెక్షన్ ఎడిటర్ అనే మాటని మీరు 10 సార్లు 15 సార్లు వాడుంటే ఫ్లూయెంట్ గా వచ్చేసింది అంతే. సో కాబట్టి కొన్ని నేను చెప్పేటప్పుడు ఆన్లైన్ లో మ్యూట్ లో ఉండి కంప్యూటర్ ముందు మీరు చెప్పండి. మ్యూట్ లో ఉన్నా కూడా క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు ఆ పదాన్ని రిపీట్ చేయండి. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్. అడిగిద్ది, ఇది కన్ఫర్మేషన్ అడిగిద్ది క్లిక్ చేయగానే. ఐఎమ్ సారీ, I will give you this screenshot. Click on that, right? Full section editor లోకి వెళ్ళాలనుకుంటున్నా. ఏం చెప్తుంది? Would you like to revert this templated section to a normal section? Templated అనేది లేటెస్ట్. టెంప్లేటెడ్ అనేది లేటెస్ట్. ఓల్డ్ వచ్చేసి నార్మల్ వన్. మనం ఓల్డ్ లోకి వెళ్తున్నాం. సో నోట్,
దిస్ యాక్షన్ కెన్ నాట్ బి అన్డన్. అంటే ఫుల్ ఎడిటింగ్ ఫీచర్స్ లోకి వెళ్ళిన తర్వాత టెంప్లెట్ వ్యూలోకి మళ్ళీ బ్యాక్ కి రాలేరు. టెంప్లెట్ వ్యూలో నుంచి పాత వ్యూలోకి వెళ్ళొచ్చు సెక్షన్ ఎడిటర్ లోకి. సెక్షన్ ఎడిటర్ లో ఒక్కసారి చేసిన తర్వాత టెంప్లెట్ వ్యూ గెయిన్ చేయడం అనేది కుదరదు. ఓకే, పర్వాలేదు. వి విల్ డూ వర్క్ ఆన్ టెంప్లెట్ వ్యూ లెటర్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ వి విల్ ప్రొసీడ్ విత్ దిస్ వన్ అండ్ డూ వాట్? సబ్మిట్. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? సారీ, క్లిక్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నాకు ఇది కనపడింది. బై డిఫాల్ట్ సెక్షన్ లో ఒక లేఅవుట్ ఉంటది, దట్ ఈస్ డైనమిక్ లేఅవుట్. ఏ లేఅవుట్? డైనమిక్ లేఅవుట్. డైనమిక్ లేఅవుట్. డైనమిక్ లేఅవుట్. డైనమిక్ లేఅవుట్. డైనమిక్ అనే వాడికి నేను తర్వాత చెప్తా. లేఅవుట్ గురించి చెప్పాము, అలైన్మెంట్స్ చేసుకోవచ్చు ప్రాపర్. మీరు ఏ కంట్రోల్ ని ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టాలి? లేఅవుట్ లోపల పెట్టాలి. బయట పెట్టడానికి ట్రై చేసినా తీసుకోదు. ఏదున్నా సెక్షన్ లోపల ఉన్న లేఅవుట్స్ లోపల ఉండాలి. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు దట్ విల్ బి ఎంటీ. దానికి ఏ ప్రాపర్టీతో కనెక్షన్ ఉండదు. కంట్రోల్ కి సంబంధించిన సెల్ ప్రాపర్టీస్ కి వెళ్ళి అప్పుడు అక్కడ సెల్ ప్రాపర్టీస్ లో ఒక ప్రాపర్టీని కంట్రోల్ కి మ్యాప్ చేయాలి. ఐ హావ్ షోన్ యూ, బట్ విల్ డూ ఇట్ నౌ స్లోలీ. అర్థమైందా? మళ్ళీ ఇక్కడ కూడా ఈజీ వేస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వి విల్ డూ కంట్రోల్ ని యాడ్ చేద్దాం. కంట్రోల్ ని యాడ్ చేసిన తర్వాత ఆ కంట్రోల్ సెల్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ప్రాపర్టీని మ్యాప్ చేద్దాం. రెండు కలిపి సింగిల్ స్టెప్ లో కూడా చేయొచ్చు. అది ఎట్లా అనేది చూపిస్తాను. క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా ఎవ్రీ వన్ ఆఫ్ యూ? ఆర్ యూ ఫాలోయింగ్? Yes. ఓకే. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎక్కడ ఉందంటే డేటా క్యాప్చర్ టెక్స్ట్ ఇన్పుట్. మీరు ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేస్తే లోపలికి రాదు. మౌస్ వాడి మౌస్ తో దాన్ని పిక్ చేయాలి. లెఫ్ట్ కర్సర్ తో దాని మీద పట్టుకొని దాన్ని లాక్ రావాలి. ఓకే, పిక్ చేసి ఇలా లాక్ వచ్చినప్పుడు ఇక్కడ సాఫ్రాన్ కలర్ లో ఎప్పుడైతే హైలైట్ అయ్యిద్దో దట్ మీన్స్ యూ రిలీజ్ ఇట్. కంట్రోల్ విల్ కమ్. అర్థమైందా? ఎలా చేస్తారు? డేటా క్యాప్చర్ లోకి వెళ్ళి కంట్రోల్ ని పిక్ చేసుకొని డ్రాగ్ చేసుకున్న తర్వాత లేఅవుట్ లోకి సాఫ్రాన్ కలర్ లో హైలైట్ అయిన తర్వాత రిలీజ్ ఇట్, దెన్ యూ విల్ సీ ద కంట్రోల్ యాడెడ్ హియర్. ఇప్పుడు కంట్రోల్ కి సంబంధించిన సెల్ ప్రాపర్టీస్ కి వెళ్ళాలంటే ఇక్కడ లాస్ట్ లో కంట్రోల్ కి చివర్లో మీకు గేర్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద హోవర్ చేస్తే ఒక టూల్ టిప్ కనబడుతుంది. దాన్ని టూల్ టిప్ అంటారు. హోవర్ చేసినప్పుడు వచ్చే టెక్స్ట్ ఏమంటారు? టూల్ టిప్. మనకి చెప్పిద్ది అది ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది చెప్పింది. వ్యూ ప్రాపర్టీస్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నారా? ఇది క్లిక్ చేసి వెళ్ళొచ్చు, పాపప్ వచ్చింది. లేదా దీని మీద డబుల్ క్లిక్ చేయొచ్చు మౌస్ తో, అది కూడా ఓకే. ఏదైనా ఓకే, మీ ఇష్టం. ఫస్ట్ ఐ విల్ గివ్ యూ ఎ నావిగేషన్ టు షో యూ. క్లిక్ ఆన్ వ్యూ ప్రాపర్టీస్ ఐకాన్ అని చెప్తా మీకు. క్లిక్ ఆన్ వ్యూ ప్రాపర్టీస్ ఐకాన్. ఏబుల్ టు ఐడెంటిఫై రైట్ వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఈ పాపప్ వచ్చింది. ఇప్పుడు ఈ కంట్రోల్లో నేను ఏ డేటా ఎంటర్ చేసినా రన్ టైంలో అది ఏ ప్రాపర్టీకి ఇవ్వాలనేది డిసైడ్ చేయాలి. ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి నాకు గుర్తులేదు, క్రియేట్ చేసిన వాటి పేరు. నో నీడ్ టు రిమెంబర్. ప్లేస్ యువర్ కర్సర్ ఇయర్. కీబోర్డ్ లో 4 యారో మార్క్స్ ఉన్నాయి కదా, అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ అండ్ రైట్ యారో. డౌన్ యారోని కొట్టండి, అన్నీ కనబడతాయి. జనరల్ గా ప్రాపర్టీని ఎప్పుడు యాక్సెస్ చేయాలన్నా డౌన్ యారో కొట్టద్దు. డౌన్ యారో కొడితే పేజెస్ వస్తాయి. ఏమొస్తాయి? పేజెస్. ఫ్యూచర్ లో వస్తాయి. ప్రాపర్టీ డైరెక్ట్ రాదు. ప్రాపర్టీ కావాలి అంటే ఇలా ఫాలో అవ్వండి. ఏం కొడతారంటే డౌన్ యారో బదులు డాట్ ఉంటది కదా, ఫుల్ స్టాప్ కీవర్డ్ ఎక్కడ ఫుల్ స్టాప్ కొట్టండి. అప్పుడు ప్రాపర్టీని ఎప్పుడైనా డైరెక్ట్ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే ఫుల్ స్టాప్ బటన్ కొట్టండి. యూ విల్ యాక్సెస్. దట్స్ హౌ యూ ఫాలో. ఎందుకంటే డౌన్ యారో కొడితే ఫ్యూచర్ లో పేజెస్ తో వర్క్ చేస్తాం. పేజెస్ వస్తాయి, అప్పుడు ప్రాపర్టీ కోసం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డాట్ కొడితే వచ్చింది. ఓకేనా? సో డాట్ కొట్టినప్పుడు మీకు కనబడతాయి అన్ని ప్రాపర్టీస్. మీకు ఏది కావాలో చూస్ చేయండి. ఏది కావాలి? ఫస్ట్ నేమ్. మీరు ఈ కంట్రోల్ కి లేబుల్ కూడా ఫస్ట్ నేమ్ వచ్చింది డిఫాల్ట్ గా. మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ వచ్చింది, నాకు వేరేగా మార్చాలి. కస్టమర్ ఫస్ట్ నేమ్ అని మార్చుకోవాలి దీన్ని. అంటే మీకు ఏం చెప్తాను. సబ్మిట్ అని కొడితే ఫస్ట్ నేమ్ అని వచ్చిందా, లేబుల్ వచ్చిందా, అది ప్రాపర్టీకి ఏది ఉందో అది వచ్చింది.
మార్చాలనుకుంటే దీన్ని అన్చెక్ చేసి ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు కస్టమర్ ఫస్ట్ నేమ్ అని పెట్టాను అనుకుందాం. పెడితే ఏమైంది? ఇప్పుడు లేబుల్ చూడటానికి మాత్రమే, మీరు ప్రాపర్టీయే మార్చట్లా. కానీ నాకు అది వద్దు, నాకు మామూలుగా ఉన్నది చాలు, మీకు ఊరికే చెప్పడానికి చెప్పాను. ఓకే, యాజ్ ఆఫ్ నౌ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, నౌ we can also drag and drop properties directly into layout. చూడండి, ఇప్పుడు మనం ఓవరాల్ గా ఈ కంట్రోల్ ని టూ స్టెప్స్ లో చేసాం. ఫస్ట్ స్టెప్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద కంట్రోల్ మ్యాప్ టు ద ప్రాపర్టీ. 2 స్టెప్స్ కదా, సింగిల్ స్టెప్ లో అయిపోతాయి 2. చూడండి, జస్ట్ చూపించాక మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ చేస్తాం. మీరు ఇక్కడ ప్రాపర్టీస్ కి వస్తే ఇక్కడ అన్ని ప్రాపర్టీస్ కి, ప్రతి ప్రాపర్టీకి ముందు 6 డాట్స్ ఉన్నాయిగా, దాని మీద మౌస్ హోవర్ చేసినప్పుడు ఫ్లవర్ లాగా మారింది. దాని మీద హోవర్ మళ్ళీ మౌస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడికి వస్తే దాన్ని తీసుకొని డ్రాప్ చేసుకోవచ్చు. డ్రాప్ చేసుకుంటే ఈమెయిల్ ఐడి. దీనికి ఎలా తెలిసింది ఏ కంట్రోల్ పెట్టాలి అని? ఇప్పుడు జెండర్ పెట్టగానే రేడియో బటన్ అని దీనికి ఎలా తెలిసిందంటే ప్రాపర్టీలో ఉందిగా, ప్రాపర్టీలో అలా దాన్ని బట్టి మార్చుకుంటుంది, ఇక్కడ తీసుకుంటుంది. ఇప్పుడు 2 స్టెప్స్ ఒకేసారి చేసాం. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేయండి, జెండర్ ప్రాపర్టీ మ్యాప్ అయ్యిందా లేదా? సో కంట్రోల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ప్రాపర్టీ మ్యాప్ చేయడం అనేది 2 స్టెప్స్ లో చేసింది. ఇది సింగిల్ స్టెప్ లో అయిపోయింది. ఇది రియాలిటీలో వర్కౌట్ కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వే వర్కౌట్ కాదు. రియాలిటీలో మనం ఫస్ట్ ప్రాపర్టీకి నేర్చుకున్న విధానం మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే రియల్ టైంలో చాలా ప్రాపర్టీస్, చాలా క్లాసెస్ ఉంటాయి. వెళ్ళి ఏ క్లాస్ లో ఏ ప్రాపర్టీ ఉందని ఎత్తుక్కోవడం అనేది సింపుల్ గా మాట్లాడితే ఇంపాసిబుల్, అసలు కుదరని. ఇక్కడ అంటే మనకు 1-2 క్లాసులు వాడిప్పుడే స్టార్ట్ చేసాం, చాలా ఈజీ. నాకు తెలిసి ఎక్కడుందో HDFC అని, రియాలిటీలో మనకు తెలియదు ఎక్కడుంది ఏంటి అని, చాలా కష్టం. అప్పుడు కంట్రోల్ పెట్టుకోవడం, డబుల్ క్లిక్ కొట్టి అక్కడికి వెళ్ళి ఆరో మార్క్ లో ఏమేమి వచ్చినాయో చూసుకొని మనకు కావాల్సిన చూస్ చేసుకోవడం అనేది రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ కి అది ఈజీ. పెద్ద ప్రాజెక్టుల్లో ఇది ఏంటంటే మామూలుగా మనం ఫస్ట్ లో చేస్తాం కాబట్టి ఇది ఓకే. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవుదాం. ఐఎమ్ సారీ, ఐ బై మిస్టేక్ ఐ రిమూవ్ దట్ ఆల్సో. అండు ఉండదు. ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ జస్ట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. నిన్న ముందు మీకు చూపించేసా కదా, నో ప్రాబ్లం. ఓకే, నా రిమైనింగ్ ప్రాపర్టీస్ ని ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా? లాస్ట్ నేమ్ ని పట్టుకోవాలి, ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేయాలి. ఓకే, అర్థమైందా? ప్రాపర్టీని డ్రాగ్ చేసి రిలీజ్ చేస్తున్నా. ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి మౌస్ పెట్టేది అదంతా స్క్రీన్ షాట్ ఇవ్వడం కుదరదు, రాదు. ప్రాపర్టీని డ్రాగ్ చేసా. ఇక్కడ 6 డాట్స్ కనబడుతున్నాయా స్క్రీన్ షాట్ లో? ఇక్కడ 6 డాట్ కనబడుతున్నాయా? దీన్ని డ్రాగ్ చేసా అనుకోండి, ఏది వస్తే దాన్ని డ్రాగ్ చేసినట్టు. ఓకే, లాస్ట్ నేమ్ ఒక ఆర్డర్ లో డ్రాగ్ చేయాల్సిన పని లేదు. సపోజ్ చూడండి, ఇప్పుడు మీరు నేను ఇక్కడ ఏజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇలా రిమైనింగ్ అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ రిమైనింగ్ ఆల్ ప్రాపర్టీస్, మిగతా అన్ని ప్రాపర్టీస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ తర్వాత పెట్టా, జెండరు అయిపోయినా, జెండర్ అవ్వలేదు, జెండరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఏది ఈమెయిల్. కానీ నాకు ఈ ఆర్డర్ వద్దే, వేరే ఆర్డర్ కావాలి. నాకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏజ్ కన్నా ఫస్ట్ ఉండాలి. సో నేను పెట్టేసా కదా, డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేయండి. అంతవరకు బ్లూ కలర్ లో వచ్చిందా? ఆ బ్లూ కలర్ గీత మీద మౌస్ తో పట్టుకోండి. మౌస్ తో పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, పొజిషనింగ్ మార్చుకోవచ్చు. మారిందా? ఈమెయిల్ ఐడిని, ఫోన్ నెంబర్ ఓకే, జెండర్ ని మళ్ళీ పైకి తీసుకురావాలనుకుంటున్నా. ఏజ్ తర్వాత జెండర్ పెట్టాలనుకుంటున్నాను నేను, లేదా ఏజ్ ముందు జెండర్ పెట్టాలనుకుంటున్నాను. ఏది? ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. జెండర్ ఏంటండి ఇది రావట్లా, కొంచెం కష్టమే. కానీ ఒక ఆర్డర్ లో పెట్టుకోండి. ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఏజ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఓకే, ఈ ఆర్డర్ తో నాకు ఓకే. ఓకే, ఇలా మార్చుకోవచ్చు అని చూపించడం అంతే మీకు. డన్. నౌ లేఅవుట్, గో టు లేఅవుట్ ప్రాపర్టీస్. గో వేర్? లేఅవుట్ ప్రాపర్టీస్. To align the controls, and also to write a header text, side heading రాయడం. ఓకే, ఇది కదా లేఅవుట్. లేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ప్రాపర్టీస్ అంటారు. లేఅవుట్ మీద క్లిక్ చేస్తే కనబడుతుంది. లేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఏం కనబడుతుంది? ఐకాన్ వ్యూ. లేదా లేఅవుట్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఏదైనా పర్లా. లేఅవుట్ మీద డబుల్ క్లిక్ చేసినా పర్లా. ఐఎమ్ గోయింగ్ టు వ్యూ ప్రాపర్టీస్. వెళ్ళిన తర్వాత లేఅవుట్ ఫార్మాట్ ఏముంది? స్టాక్డ్ అని ఉంది. నాకు అది వద్దు. ఐ వాంట్ టు గో విత్
ఇన్లైన్ గ్రిడ్ డబుల్. ఐ వాంట్ టు గో విత్ వాట్? ఇన్లైన్ గ్రిడ్ డబుల్. అది పెట్టా, ఇన్లైన్ గ్రిడ్ డబుల్ పెట్టా. దాని తర్వాత డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్ అని సెలెక్ట్ చేశా. ఏం సెలెక్ట్ చేసా? హెడర్ అండ్ టైటిల్. డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్ అని సెలెక్ట్ చేయగానే టైటిల్ అని చూపిస్తాను. నాకు అలా వద్దు. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ బేసిక్ డీటెయిల్స్. ఇలా ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టా, సబ్మిట్ అని కొట్టా. చూడండి ఇప్పుడు సబ్మిట్ అని కొడితే ఏమైంది? ఆ సైడ్ హెడ్డింగ్ కనపడుతుంది. అర్థమైందా? ఇంకో లేఅవుట్ పెట్టారనుకోండి, దానికి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని పెట్టారు. ఒక స్క్రీన్ లో ఫస్ట్ పార్ట్ బేసిక్ డీటెయిల్స్, సెకండ్ పార్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకో ఆప్షన్ చూపిస్తా. మీకు ఏ కలర్ కనబడుతుంది అంటే ఇక్కడ వైట్. ఇది నా బ్రౌజర్ కొంచెం తేడా ఉంటుంది. వైట్ లేదా లిటిల్ బ్లూయిష్ గా కనబడుతుంది. దీన్ని కంటైనర్. ఇప్పుడు లేఅవుట్ లోపల మీకు కనపడకుండా తెలియకుండా ఇంకోటి ఉంటుంది, దాన్ని కంటైనర్ అంటారు. ఏమంటారు? మీకు ఈ లేఅవుట్ లోపల కనపడదు కానీ కంటైనర్ ఉంటుంది. కంటైనర్ మీద ఉంటాయి యాక్చువల్ గా కంట్రోల్. ఇప్పుడు చూడండి, మీరు లేఅవుట్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ కంటైనర్ అనే ఆప్షన్ ఉంది. నన్ కంటైనర్ ఫార్మాట్ ఏంటి? నేను మార్క్స్ చూపిస్తాను. అదర్ అని పెట్టి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, వేరే వేరే ఆప్షన్స్. డౌన్ ఏరియా కొడితే ఎర్రర్స్ అని పెట్టా, ఏదో దాని పేరు ఎర్రర్స్ అని పెట్టాడు వాడు. ఏ కలర్ వచ్చింది? పింక్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎర్రర్స్ తీసేసా, కింద కొట్టా, మొబైల్ హెడర్ అని పెట్టా. ఏదో నాకు తెలియదు, డిఫరెంట్ మీరు ప్రాక్టీస్ చేస్తే డిఫరెంట్ కంటైనర్ కలర్ ఎలా కావాలో అలా కంటైనర్ ఫార్మాట్ ని చూస్ చేసుకోవచ్చు. ఇది బ్లూ వచ్చింది బాగా. నౌ ఐఎమ్ గోయింగ్ టు చూస్ కంటైనర్ ఫార్మాట్ యాజ్. మీకు ఇంకా చూపిస్తుంది నోటిఫికేషన్స్ అని పెడతాం. ఏం పెట్టా? ఇప్పుడు సబ్మిట్ చేశా. ఏమొచ్చింది? లైట్ గ్రీన్ అంటారు, లైట్ గ్రీన్. ఇప్పుడు చూడండి, నేను ఇంకో లేఅవుట్ ఊరికే మీకు చెప్పడానికి ఇంకో లేఅవుట్ తీసుకుంటా బయట. ఓకే, రెండు లేఅవుట్స్ ఉన్నాయి. ఈ కంట్రోల్స్ ఉన్న లేఅవుట్ ని పిక్ చేసుకొని మౌస్ తో డ్రాగ్ చేసి లేఅవుట్ ని ఇంకో లేఅవుట్ లోపల పెట్టచ్చు. లోపల ఉన్న లేఅవుట్ ని గ్రీన్ పెట్టా కదా, బయట ఉన్న లేఅవుట్ ని రెడ్ పెట్టాను అనుకోండి. సపోజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఉంది? ఒక రెడ్ బార్డర్ వచ్చి ఆ రెడ్ బార్డర్ లో మళ్ళీ కంట్రోల్స్ అన్ని గ్రీన్ బార్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బాగుంటుంది స్క్రీన్ చూడడానికి. బయట ఉన్నది రెడ్ మే మళ్ళీ గ్రీన్ వేసాం. అర్థమైందా? లేఅవుట్ లోపల లేఅవుట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది నేను చేయమని చెప్పట్లా, మీ ఊరికే చూపిస్తున్నా. క్లియర్ ఎవ్రీవన్? మీకు కావాలంటే ఇలా చేసుకోండి. దీనికేమి నేను స్క్రీన్ షాట్ ఇవ్వట్లా. ఓకే, కంటైనర్ ఫార్మాట్కి ఇస్తా. చేశాను అని మీకు చూపించడానికి ఐఎమ్ హైలైటింగ్ దాట్ అండ్ ఐఎమ్ గివింగ్ ద స్క్రీన్ షాట్ హియర్. అగైన్ గో టు లేఅవుట్ ప్రాపర్టీస్ అండ్ దేర్ యూ చూస్ అన్ కంటైనర్ ఫార్మాట్. అగైన్ యూ సబ్మిట్. ఇలా వచ్చింది. ఓ ఐఎమ్ సారీ. మరి లేఅవుట్ మీకు ఇలా రాలేదని ఫీల్ అవ్వద్దు. నాకు ఇలా రావట్లేదు ఏంటి సార్కి వచ్చినట్టు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అని. మీకు గ్రీన్ వచ్చింది. మీకు కావాలనుకుంటే ఏం చేస్తారు? ఇంకో లేఅవుట్ పెట్టి ఆ లేఅవుట్ లోపల ఈ లేఅవుట్ పెట్టి బయట ఉన్న లేఅవుట్ కి రెడ్ ఇవ్వండి. అప్పుడు ఇలా వస్తుంది. మీకు చూడటానికి ఎలా కనబడితో చూపిస్తా. ఐ విల్ షో ఎ ప్రివ్యూ. మీకు అది నేను స్క్రీన్ షాట్స్ ఇవ్వట్లా. మీరు ఓకేనా? చేస్తారు కదా, చేసేటప్పుడు చేస్తే చేయండి, లేకపోతే అది చేయకపోయినా పెద్ద అసలు మీరు కంటైనర్ పట్టించుకోకపోయినా ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్. కంటైనర్ మీరు టచ్ అయిపోయినా నాకేం పర్లా. ఓకే, బట్ టచ్ చేయండి, ఊరికే ఆప్షన్ తెలుస్తాయి. నౌ ప్రివ్యూ ద సెక్షన్. ప్రివ్యూ అంటే ఏంటి? లేఅవుట్ ఎలా యాడ్ చేయాలంటే స్ట్రక్చర్ లోకి వెళ్ళాలి. ఎలా యాడ్ చేయాలి? స్ట్రక్చర్ లోకి వెళ్ళి డైనమిక్ లేఅవుట్ అని చెప్పి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఇక్కడ బయట. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దాని లోపలికి పడేయాలి. ఓకేనా? ఒకసారి వీడియో రివైజ్ చేసుకుంటే ఆ పార్ట్ తెలిసిపోతుంది. సో ప్రివ్యూ అంటే యాక్షన్స్ లో క్లిక్ చేసి ప్రివ్యూ అంటే రియలా కాదా? ప్రివ్యూ అంటే రియలా, రన్ టైమా, లేకపోతే జస్ట్ చూసుకోవడానికా? జస్ట్ చూసుకోవడానికి. ప్రివ్యూ తెలుసుగా, మీకు తెలుసు బాగా. ఓకే, ప్రివ్యూ కొడితే ప్రివ్యూగా ఇప్పుడు ఎలా ఉంది? స్క్రీన్ లో ఆ పార్ట్ రెడ్ కలర్ వచ్చి బార్డర్, రెడ్ లో మళ్ళీ గ్రీన్ బార్డర్ వచ్చి గ్రీన్ బార్డర్ మీద అన్ని చక్కగా అమడుతున్నాయి. కానీ యాక్ట్ చేయడానికి ఏమీ లేదు. సబ్మిట్ అని కానీ, సేవ్ అని కానీ, క్యాన్సిల్ అని కానీ అవి మనం క్రియేట్ చెయ్యం. ఆటోమేటిక్ గా పెగా ఇచ్చిద్ది. అలా ఇవ్వడానికి ఒక సపరేట్ రూల్ ఉంది. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆన్ మండే. ఓకే, ఈ రోజుకి సరిపోయింది. స్లోగా చేయండి, నిదానంగా చేయండి. దీని తర్వాత హోంవర్క్ టాస్క్ రాయండి, సేమ్ థింగ్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా, ఆగండి. ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఈ స్క్రీన్ మీరు క్రియేట్ చేయాల, వేరే ఎవరో క్రియేట్ చేశారు 6 months బ్యాక్. ఇప్పుడు మీకు ఒక ఎన్హాన్స్మెంట్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఏమంటున్నారు? ఆల్రెడీ కస్టమర్ డీటెయిల్ స్క్రీన్ ఉంది లాంగ్ బ్యాక్ నుంచి. దీంట్లో
ఆధార్ కార్డ్ అనే ఒక ఫీల్డ్ యాడ్ చేయండి అనే రిక్వైర్మెంట్ వచ్చింది. ఎన్హాన్స్మెంట్ అంటారు దాన్ని. ఓకే, వాట్ డూ యూ డూ నౌ? సెక్షన్ ఏం క్రియేట్ చేయరే? ఆ ఫీల్డ్ కి ప్రాపర్టీ మ్యాప్ చేయాలి కాబట్టి ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. కాదు ఇక్కడ క్వశ్చన్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలా వద్దా అన్నది కాదు, ఎక్కడ క్రియేట్ చేయాలన్నది క్వశ్చన్. ఆ పర్టికులర్ సెక్షన్ లో క్రియేట్ చేస్తాం సార్. ఈ సెక్షన్ ని ఎడిటింగ్ లో ఓపెన్ చేయడం వరకు మీకు తెలుసు అనుకుందాం, ఇలా ఓపెన్ చేయడం తెలుసు. ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలియదు. ఈ సెక్షన్ వాడిని మీరేం చేయాలో చెప్తాను. ఏదో ఒక ప్రాపర్టీ మీద డబుల్ క్లిక్ చేయండి. దీని మీద ఫీల్డ్ మీద ప్రాపర్టీ ఉందా ఇక్కడ? దీని పక్కన ఎడిట్ ఐకాన్ ఉందా? దీన్ని క్లిక్ చేస్తే అది ఓపెన్ అయింది. ఇది క్లిక్ చేస్తే అది ఓపెన్ అయింది. చూసుకోండి ఎక్కడ క్రియేట్ చేశాడు? HDFC క్లాస్ లో. ఏ రూల్ సెట్ లో క్రియేట్ చేశాడు? HDFC. ఇది తెలిస్తే అప్లికేషన్ కాంటాక్ట్స్ మీకు తెలిసిపోయింది. నేను చెప్తా అది ఎలా తెలుసుకోవాలి ఫ్యూచర్. ఇట్లా చూసుకొని ఇదే ప్లేస్ లో ఆ ప్రాపర్టీని క్రియేట్ చేయాలి. లేదు ఇది కూడా అర్థం కాదు. ఈ ప్రాపర్టీ ఓపెన్ చేశారుగా, సేవ్ యాజ్ కొట్టండి. అంటే సేమ్ టైప్ అయితే సేవ్ యాజ్ కొడితే కాంటెక్స్ట్ కాపీ అయింది. యూ గో విత్ ద కాపీడ్ కాంటెక్స్ట్. నో ఈజీ కదా. ఇంకా సో ఎన్హాన్స్మెంట్ చేసేటప్పుడు అలా తెలుసుకొని చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి ఎన్హాన్స్మెంట్ ఇచ్చాను అనుకోండి, మీరు ఇది చేశారు కాబట్టి ఎక్కడ చేయాలో తెలుసు. యూజువల్ గా ఎన్హాన్స్మెంట్స్ పాత రూల్స్ మీరు క్రియేట్ చేసి ఉండరు, వేరే వాళ్ళు చేసి ఉంటారు. మీరు దాన్ని ఎన్హాన్స్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఎగ్జామిన్ చేయాలి. అసలు ఇది ఎక్కడుంది, దీని లోపల ఉన్నాయి ఎక్కడున్నాయి, నేను చేసేది ఎక్కడ క్రియేట్ చేయాలనేది అర్థమైంది. అదే కష్టం. ఓకే, కాబట్టి ఎన్హాన్స్మెంట్ రిక్వైర్మెంట్స్ ని ముందు అనాలిసిస్ చేయడం కష్టం. కాబట్టి ఎన్హాన్స్మెంట్ అప్రోచ్ అనేది కొంచెం మీరు నేర్చుకోవాలి బాగా. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? మీరు హోంవర్క్ గా ఒక నిమిషం వస్తాను ఇది వీటికి. హోంవర్క్ గా సేమ్ కస్టమర్ డీటెయిల్స్ స్క్రీనే క్రియేట్ చేయండి. మీరు ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఎక్కువ పెట్టుకోండి, ఆధార్ కార్డ్ అని, పాన్ నెంబర్ అని అలాంటి. కాకపోతే ఈ అప్లికేషన్ లో చేయొద్దు. హోంవర్క్ కోసం సపరేట్ అప్లికేషన్ చేసుకోండి, మీ ఇష్టం. అర్థమైందా? హోంవర్క్ రాసేటప్పుడు నోట్స్ లో ఇక్కడ రాయొద్దు, బ్యాక్ కి తిప్పేసి నోట్స్ వెనక నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. హోంవర్క్ కి సంబంధించిన టాస్క్ అన్ని 1 by 1 ఉంటాయి, రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ అన్ని 1 by 1 ఉంటాయి. ముందు వైపు నుంచి నోట్స్ బ్యాక్ సైడ్ నుంచి రాసుకోండి. బ్యాక్ సైడ్ ఎప్పుడు తిరిగినా మీకు హోంవర్క్ టాస్క్లు కనపడతాయి. నేను మీ క్వశ్చన్కి వస్తా, వదలను. ఓకే, ఐ విల్ కమ్ టు యూ ఆఫ్టర్ గివింగ్ ద రిక్వైర్మెంట్. క్రియేట్ ఏ న్యూ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. అదే మొత్తం స్టేట్మెంట్ వినాలి. క్రియేట్ ఎ న్యూ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటే రెండుటికి కలిపి చెప్పేస్తున్నాను నేను. బై నేమ్ ఏం పెడదాం? యాక్సిస్ బై నేమ్ యాక్సిస్ టు ప్రొవైడ్ ఆటో ఇన్సూరెన్స్ పాలసీస్. ఇది కూడా సేమే, టు ప్రొవైడ్ ఆటో ఇన్సూరెన్స్ పాలసీస్. మీకు తెలుసు దీన్ని. ఇప్పుడు మీరు ఇక్కడ క్లాస్ లో ఏది నేర్చుకున్నారో ఆ ఐడియాలజీతో అలాగే చేసే అప్లికేషన్స్ ఇస్తున్నా నేను. ఓకేనా? అయిపోయింది. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. రెండో రిక్వైర్మెంట్, డిజైన్ అవర్ ఫస్ట్ స్క్రీన్ టు కలెక్ట్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఏ కస్టమర్. మీ ఇష్టం ఏ ప్రాపర్టీస్ అనేది మీరు పెట్టుకోండి. ఓకే, మీరు ఏం చేయొచ్చు అంటే ఇది చేసేటప్పుడు సెక్షన్స్ సెల్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి డిఫరెంట్ ఆప్షన్స్ ని మార్చుకొని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దీస్ ఆప్షన్స్. నేను ఇందా సెల్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళగా యూ కెన్ ప్లే విత్ దోస్ ఆప్షన్స్. కంటైనర్ ఆప్షన్స్ అని డిఫరెంట్ ఉన్నాయి కదా. విజిబిలిటీ టచ్ చేయొద్దు, అది తర్వాత చెప్తాను నేను. ఓకేనా? సో ఇప్పుడు అడగండి, మీరు ఏదో అడుగుతున్నారు. ఎవరో మేల్ పర్సన్ వాజ్ ఆస్కింగ్ సంథింగ్. సార్ మైసెల్ఫ్ సార్ అదే ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ ఈ సెక్షన్ లో ఎన్హాన్స్ చేయడం అని చెప్పేసి అన్నారు కదా సార్. ఇప్పుడు అదే దాన్ని మనం ఆల్రెడీ ఆధార్ అనేది ఒక నెంబర్ కాబట్టి అక్కడ ఆల్రెడీ మనం ఒక ఇంటిజర్ ప్రాపర్టీ క్రియేట్ చేసాం కాబట్టి దాన్నే మళ్ళీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఇక్కడ కదా అని చెప్పి ఇంటీజర్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు కూడా చెప్తాను నేను. సి టెక్నాలజీలో ప్రతి డేటా టైప్ కి ఒక రేంజ్ ఉంటుంది. ఇంటీజర్ రేంజ్ వచ్చేసి 16 నెంబర్లు హోల్డ్ చేసే కెపాసిటీ లేదు ఇంటీజర్ కి. డబుల్ కి ఉండొచ్చు ఒక 12 నెంబర్స్ వరకు, కానీ 16 ఉండదు. ఆధార్ కార్డ్ లాంటివి తీసుకున్నప్పుడు సపోజ్ మీరు స్పేసెస్ మెయింటైన్ చేయాల్సిన రావచ్చు అవసరం. అంటే ఇలా చెప్తా, మీరు మామూలుగానే ఎంటర్ చేశారు, టేబుల్లో మాత్రం డాష్లతో 4 నెంబర్స్ డాష్ 4 నెంబర్స్ డాష్ 4 నెంబర్స్ డాష్ అలా సేవ్ చేయాల్సిన అవసరం వచ్చింది.
పొరపాటున మీరు డబుల్ అని పెట్టారు అనుకోండి, డాష్లు పెట్టలేరు మధ్యలో. ఫోన్ నెంబర్ కూడా ఆ ప్రాబ్లం ఉండొచ్చు. ఫోన్ నెంబర్ మీరు నెంబర్ అనుకోని ఇంటీజర్ డబుల్ పెట్టేశారు, కానీ వాడు డేటాబేస్ లో స్టోర్ చేసేటప్పుడు మాత్రం నాకు డాష్లతో స్టోర్ చేయండి అని చెప్పాడు. ఇప్పుడు మరి డాష్లు ఆడపెట్టాలి మధ్యలో, ఇంటీజర్ లో డాష్ తీసుకోదు కదా, మీరు ఏం చేసి ఉండాలి టెక్స్ట్ అని. ఇలాంటి కొన్ని ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని రియల్ టైంలో అయితే అసలు దీనికి మీ బ్రెయిన్ 0 పెట్టాల్సింది. వాళ్ళు ఇస్తారు క్లియర్గా ఏ టైప్ అనేది, నో డౌట్ అబౌట్ ఇట్. రియల్ టైం రిక్వైర్మెంట్ లో ఇది పేరు, ఇది టైప్, ఇది ఇలాంటి లోకల్ లిస్ట్ వాల్యూస్ ఉంటాయి. దీనికి క్లారిటీగా కాపీ పేస్ట్లు చేయడం, ప్రాపర్టీస్ చాలా సెన్సిటివ్. ప్రాపర్టీస్ క్రియేట్ చేయడం అనేది సెన్సిటివ్ టాస్క్. ఓకే, కాబట్టి క్లియర్ గా ఇస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్ లో ఒక టేబుల్ ఫార్మాట్ లో. నో నీడ్ టు వరీ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఒకసారి ఓకే కిషోర్ అర్థమైంది కదా. ఒకసారి ఏజ్ టు ఆధార్ యాడ్ చేశారు. ఏజ్ టు ఆధారా అక్కడ డిస్ప్లే అవ్వలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఆధార్ నేనేం యాడ్ చేయలే. ఒకవేళ మీరు ఇక్కడ ఆధార్ యాడ్ చేయాల్సి వస్తే సపోజ్ ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది నేను ఎలా చూపించానంటే, మీరు ఎలా తెలుసుకోవాలి. వేరే వాళ్ళు క్రియేట్ చేశారు స్క్రీన్, మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ లోకి సంబంధించి ఎక్కడ క్రియేట్ చేశారో అక్కడే మీరు క్రియేట్ చేయాలి. ఎన్హాన్స్ చేసేటప్పుడు ఎలా చూపించారంటే, ఏదో ఒక సెల్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రాపర్టీ ఉంది, దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి, ఓపెన్ అయింది. ఇది ఎక్కడుంది? HDFC క్లాస్ లో. అంటే నేను చేసేది ఎక్కడ చేయాలి, అలా తెలుసుకోవాలి అని చెప్తున్నా. అసలు ఇది కూడా లేకుండా సేవ్ యాజ్ కొట్టేస్తే, సేమ్ టైప్ అయితే కనుక సేవ్ యాజ్ కొట్టేయండి. ఏదో ఒకటి సిమిలర్ టైప్ ఓపెన్ చేసి సేవ్ యాజ్ కొడితే మొత్తం డీటెయిల్స్ కాపీ అవుతాయి, నో ప్రాబ్లం. అర్థమైందా? అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అతనికి అడిగిన అతను ఎవరి పేరు? అనంత్. అర్థమైందా? సపోజ్ ఫర్ ఫోన్ నెంబర్ ఇఫ్ దేర్ ఇస్ ఎ కండిషన్ దట్ ఇట్ షుడెంట్ యాక్సెప్ట్ ఆల్ఫాబెట్స్, దెన్ ఇవన్నీ మనం చేయొచ్చు. ఫోన్ నెంబరు 10 నెంబర్స్ మాత్రమే ఉండాలి, మించకూడదు. 10 కి తక్కువ ఉండద్దు, చేయొచ్చు. ఫోన్ నెంబర్ లో ఆల్ఫాబెట్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు, ఓన్లీ నెంబర్సే ఉండాలి అనేది కూడా. దీస్ ఆర్ కాల్డ్ వ్యాలిడేషన్స్. ఏమంటారు వాటిని? అవన్నీ వస్తాయి మీకు, వాటి మీద మనం వర్క్ చేస్తాం. ఓకే, అంటే మొత్తం ఒకే రోజు ఎప్పుడు చెయ్యం. వీ కెనాట్. మీరు అసలు ఒక రూల్ చెప్పినప్పుడు సెక్షన్ చెప్పా, మీకు మొత్తం చెప్పాలా? ఇప్పుడు నేను సెక్షన్ కొంతే చెప్పా, మళ్ళీ అవసరం వచ్చింది అప్పుడు ఇంకా చెప్తా. ఫ్లో యాక్షన్ చెప్తా, తర్వాత మొత్తం చెప్పను, అన్ని ఆప్షన్స్ చెప్పను. ప్రాపర్టీలో అన్ని ఆప్షన్స్ చెప్పాను చూడండి. ఇది చెప్పా, ఇది చెప్పా, ఇది చెప్పా, ఇది చెప్పానా? వస్తుంది, తర్వాత వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాం దాని సంగతి. ఓకే, యాక్చువల్గా రియల్ టైంలో అసలు చాలా ఆప్షన్స్ మనం వాడం. అసలు చాలా ఆప్షన్స్ చాలా మంది తెలియదు ఎందుకని అది కూడా. ఓకే, అంతే. ఏ సిస్టమ్ అయినా అలా సిస్టంలో చాలా ఉంటాయి మనకి, మనం వాడుకునే మాత్రం కొన్నే ఉంటాయి. ఓకే, మీ కంప్యూటర్లో అన్ని ఆప్షన్స్ తెలుసా? ఆపరేటింగ్ సిస్టంలో అసలు అన్ని అవసరమా మీకు? అవసరం లేదు. చాలా మీరు వాడేది 10 అయితే కంప్యూటర్లో 100 ఉన్నాయి. మీరు 10తో అయిపోతుంది, మన లైఫ్ వెళ్ళిపోతుంది, పర్లేదు. మిగతా 90 గురించి మనం ఎప్పుడు పట్టించుకోవాలా, మనకు అవసరం లేదు. ఓకే, అంతే. ఏ సిస్టమ్ అయినా అంతే. బట్ వీ విల్ లర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎనేబుల్, డిజేబుల్ చేయటం, హైడ్ చేయటం, రీడ్ ఓన్లీ చేయటం, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ వెన్ రిక్వైర్మెంట్ కమ్స్. ఓకే, స్లోగా కూడా చేద్దాం. నేనైతే లింక్ పంపించా కదా, గూగుల్ ఫామ్ లింక్ ఖచ్చితంగా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చి ఉంటుంది. అంటే మేము బ్రాడ్కాస్ట్ లో మీకు రోజు వస్తుంది కదా అని మీకు వచ్చి ఉండదు. గ్రూప్ అనేది ఒక ప్లేస్, తెలుసు కదా మీకు. గ్రూప్ కి బ్రాడ్కాస్ట్ కి డిఫరెన్స్. గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ఫిల్ చేయాలి. రేపు మార్నింగే ఐడీస్ జనరేట్ చేస్తారు. ఈమెయిల్ గ్రూప్ కూడా రేపు క్రియేట్ చేసేసి, రేపు మీకు వీడియోస్ అన్ని యూట్యూబ్ లో ఉన్నాయన్నీ ఒక లింక్స్ అన్ని తీసుకొని వర్డ్ డాక్యుమెంట్ లో పెట్టి గూగుల్ డ్రైవ్ లో పెడతారు. రేపు మండే క్లాసెస్ నుంచి క్రియేట్ చేసే వీడియోస్ డైరెక్ట్ గా గూగుల్ డ్రైవ్ లోకి అప్లోడ్ చేస్తే మీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది, మిగతా వాళ్ళకి రాదు. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఫిల్ ఇట్ యాజ్ యాప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ గో హోమ్. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ల్యాప్టాప్ నుంచి లెగద్దు, ఇప్పుడే ఫిల్ చేయండి. ఆధార్ కార్డు లేని వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయండి. ఓకేనా? బయట ట్రాఫిక్ పోలీస్ కి బాగానే ఇస్తున్నారు, మేము అడుగుతుంటే మా ఎందుకు మీకు అంటున్నారు. అడిగైతే మొత్తం ఇస్తున్నారు. మీరు అమెజాన్ అప్లికేషన్ కూడా ఇస్తున్నారు కదండి మీ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్. పర్వాలేదు, ఇవ్వచ్చు మాకు కూడా, నో ఇష్యూస్. వి డోంట్ డూ ఎనీథింగ్. ఓకేనా? డన్, వీఆర్ డన్ ఫర్ టుడే. మీరు ఈ వీకెండ్ లో చేయాల్సిన పని చెప్తాను. సాటర్డే, సండే ఎంజాయ్ చేయండి. ఓకే, సాటర్డే ఎంజాయ్ చేయొద్దు. ఒక 1 అవర్ కూర్చోండి. ఇప్పటివరకు చేసిన అన్ని రఫ్ గా రివైజ్ చేస్తేనే మీకు గుర్తుంటాయి, లేకపోతే మర్చిపోతారు. ఇందులో ఏమాత్రం అవుతుంది. నేనైనా అంతే, చెప్పి నాకు వచ్చిందే తప్ప నేనేం పెద్ద ఇంటెలిజెంట్ కాదు కదా. అంతే కదా, ఎవరికైనా అంతే. చేసి ఒకే పని చాలాసార్లు చేస్తే ఏమవుతాం? ఎక్స్పర్ట్ అవుతాం దాంట్లో. ఎవరైనా అంతే. మీరు మళ్ళీ రివైజ్ చేయండి, రేపు మీకు మండేకి చాలా బాగా అర్థమవుతాయి.
రివైజ్ చేయకపోతే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టు. ఒక 1 అవర్ కూర్చొని రివైజ్ చేయండి. రివిజన్కి 1 అవర్ చాలుగా. రఫ్గా అలా దాన్ని ఏమంటారు, విహంగ వీక్షణం చేయండి. అర్థమైందా? అంటే పైన చూడటం. ఓకే, ఫైన్. యూ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ మండే. హ్యాపీ వీకెండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. రేపు ఒక 1 అవర్ స్పెండ్ చేయండి నా కోసం, దాని తర్వాత ఎంజాయ్ చేయండి. గ్రూప్ లో యాడ్ చేయాలి అంటే మీరు ఫీజ్ పే చేసి ఎన్రోల్ అయి ఉండాలి. మేబీ మీరు ఇప్పుడు ఏమైనా ఈవినింగ్ టైంలో లేట్ గా చేస్తుంటే దే విల్ సీ దట్ అండ్ యాడ్ ఇట్. ఓకే, చేయాల్సిన వాళ్ళు కంప్లీట్ చేసేయండి ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ లోపు మ్యాక్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్స్టలేషన్ హెల్ప్ కోసం సండే ఎవ్వరూ అవైలబుల్ ఉండరు. ఒకసారి మెసేజ్ చేయండి, ఫీ పెయిడ్ 1 day బ్యాక్ అన్నారు కదా శ్రీకాంత్, ఆ స్క్రీన్ షాట్ పెట్టి నేను పే చేశాను, నన్ను గ్రూప్ లో యాడ్ చేయలేదు మెసేజ్ చేయండి. ఇంకోటి వచ్చేసి వాళ్ళు యాడ్ చేస్తారు. ఒక నిమిషం. ఇంకోటి వచ్చేసి ఏ గ్రూప్ లో యాడ్ చేయమంటారు సార్? అది యాక్చువల్లీ ఇక్కడ ఎవ్వరూ మీకు అవైలబుల్ ఉంటారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సాటర్డే కూడా 10 నుంచి 4:30 వరకే అవైలబుల్ ఉంటారు. 4:30 అంటే మీరు 4 కల్లా రీచ్ అవుట్ అవ్వాలి. 30 minutes లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు ఇన్స్టలేషన్. ఓకేనా? మళ్ళీ 4:30కి వస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, మేము ఇంటికి వెళ్ళాల్సింది 4:30కి వచ్చాడని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సో కాబట్టి ఏమడుగుతున్నారు సార్? ఇక్కడ టూ గ్రూప్స్ లాగా ఉన్నాయి సార్. పెగా ఒకటి, పెగా ట్రైనింగ్ 2 ఒకటి, 2 హర్ష ట్రైనింగ్స్ అని ఉన్నాయి. సో నేను హర్ష ట్రైనింగ్స్ లో పోస్ట్ చేశాను ఫీ పేది. గుర్తుపెట్టుకోండి, ఫీజ్ పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఎవరో గ్రూపుల్లో పెట్టద్దు, అది పర్సనల్ గానే పెట్టాలి. ఏ నెంబర్ కి పెడతారు? 9652532753. ఓకేనా? ఫీజ్ పేమెంట్స్ గ్రూపుల్లో పెట్టద్దు. గ్రూప్ లో పెట్టారా మీరు? అవును సార్. మీకు గ్రూప్ అంటే ఐడియా లేదా? గ్రూప్ ని చూస్తే తెలిసిపోయిద్దే ఇది గ్రూపు, ఇది ఇండివిజువల్ కాంటాక్ట్ అని. హర్ష ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ఏ ఇండివిజువల్ అకౌంట్, అది గ్రూప్ కాదు. మీరు ఫీజ్ ఆల్రెడీ పే చేసి ఉంటేనే గ్రూప్ పేరు పెగా బ్యాచ్ 5618 అలా ఉంటది గ్రూప్ పేరు. మీ బ్యాచ్ నెంబర్ తో ఉంటది గ్రూప్ పేరు. ఓకేనా? అది కాదు కదా మీరు చెప్పేది. గ్రూపుల్లో ఎవరు ఏ స్క్రీన్ షాట్స్ పేమెంట్ కి సంబంధించి పెట్టకూడదు. ఓకే, ఎనీహౌ పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టాకే మీరు గ్రూప్ లో యాడ్ అవుతారు. ఆల్రెడీ యాడ్ అయి ఉన్న వాళ్ళు మీ పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఎవరి గ్రూపుల్లో పెట్టద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేపు కొంచెం రివైజ్ చేయండి. కుదిరితే ఇంట్రెస్ట్ ఉంటే ఎల్లుండి కూడా ఊరికే అలా మళ్ళీ ఒకసారి చూసుకోండి. లేదంటే ఎల్లుండి వదిలేసి సాటర్డే వచ్చే ముందు ఒక 1/2 hour మళ్ళీ అన్ని ఒకసారి తిప్పండి. సిఎస్ఏ చెప్తా అన్నారు మండే. మీకు కవర్ చేసే కోర్సు సిఎస్ఏ లెవెల్ మొత్తం కవర్ అయింది. ఓకే, ఇన్ఫాక్ట్ మనం నేర్చుకునే డెప్త్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయేది ఎల్ఎస్ఏ టాపిక్స్ కూడా టచ్ అయిపోతాయి ఫ్రాంక్గా మాట్లాడితే. సో సిఎస్ఏ అంటే సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, సిఎస్ఎస్ఏ అంటే సర్టిఫైడ్ సీనియర్ సిస్టమ్. మీ లెవెల్ నేర్చుకునేది సిఎస్ఎస్ఏ లెవెల్ వరకు. సిపిడిసి అని ఇంకోటి ఉంది, అది అసలు దీనికి సంబంధించిందే కాదు, దీని మీద ఒక ఫ్రేమ్ వర్క్ అది. సో యూఆర్ నాట్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సిపిడిసి. అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? అది సపరేట్. మీ ప్రాజెక్ట్ లో కావాలంటే మళ్ళీ రాంటి, దానికి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. 16,000 ఫీజు. అసలు వేరే ట్రైనింగ్ అది. నేను కాదు కూడా ట్రైనర్, వేరే ట్రైనర్, నాకు టైం కుదరదు. ఓకేనా? అర్థమైందా? ఓకే, విల్ వైండ్ అప్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ టుమారో. హ్యాపీ వీకెండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. గ్యాప్ అఫీషియల్ గా ఏం లేదు కానీ 2 months గ్యాప్ పెట్టుకోండి. సిఎస్ఏకి సిఎస్ఎస్ఏకి 2.5 months గ్యాప్ పెట్టుకోండి. నవ్య, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. డబ్బులుండి, చేతిలో డబ్బులుండి నేను సర్టిఫికేషన్ త్వరగా చేసేసుకోవాలి అన్నోళ్ళు ఎవరైనా నాకు మెసేజ్ చేయండి. నేను ఒక నెంబర్ ఇస్తా హెల్పర్ది, కొంచెం హెల్ప్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఓకే, మీకు ఆ హెల్ప్ అమౌంట్ కూడా కలిపితేనే ఎగ్జామ్ అమౌంట్ అవుతుంది. ఇప్పుడు ఒక 2,000 ఏదో ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు అంటే నాకు అయిపోవాలి ఎగ్జామ్, మీరు చెప్తున్నా ఎగ్జామ్ కి నేర్చుకునే దానికి సంబంధం ఉంటది కానీ అవసరం లేదు, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. దట్స్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్. వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా హెల్ప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఏమైందంటే ఐ విల్ స్టాప్ రికార్డింగ్ కూడా.